నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది. గుండమ్మ కథలో ఎన్టీ రామారావు పిండి రుబ్బి సావిత్రిని పెళ్లి చేస్తున్నాడు. కానీ శివానందం ఈ అన్నపూర్ణని పెళ్లి చేసుకుని ఇలా పిండి రుబ్బుతున్నాడు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. పూర్ణ, మీ నాన్నగారి శాలరీ ఇంట్లో లేదా? ఎంతైనా పిల్లనిచ్చిన మామగారు, కాస్త గౌరవం ఇవ్వచ్చుగా. ఇవ్వచ్చు, కానీ మీ నాన్న నాకు బావా ప్లస్ మామ. ఆయన విషయంలో మాత్రం ఈ భాషే వాడాలి. పిల్లనిచ్చాడు, పీస్ ఆఫ్ మైండ్ లాగేసుకున్నాడు. పూర్ణ పూర్ణ, మనకు పెళ్ళే 5 ఏళ్ళయింది. కానీ ఏం లాభం? ఓపెన్ కాని సినిమా హాల్లా ఒకళ్ళనొకళ్ళు మొహాలు చూసుకుని మురిసిపోవడమే గాని ఓ ముద్ద, ఓ ముచ్చట. చాలండి, పగటిపూట సరసాలు మీరు. ఏం చేస్తాను చెప్పు, తప్పదు. కొంతమంది ఆకలేసినప్పుడు తింటారు, కొంతమంది దొరికినప్పుడే తింటారు. పూర్ణ పూర్ణ, మీ నాన్న వచ్చినట్టున్నాడు. మా నాన్న కాదండి, ఎవడో ముస్తాడు. మీ నాన్న కూడా అదే బాబు. ఎవడ్రా వీడు నా పెళ్ళాన్ని పేరెట్టి పిలుస్తున్నాడు? టిఫిన్ దొరికింది తల్లి, కాస్త కాఫీ గాని టీ గాని పుణ్యం ఉంటది. నా పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తావురా? అడుక్కునే వాళ్ళందరికీ అన్నపూర్ణమే దేవత, ఎవరినైనా అట్టగే పిలుస్తాం. పేరన్నా మార్చుకో, పెళ్ళానైనా మార్చుకో. అమ్మ వెధవా, నీకెన్ని గుండెలరా నిన్ను. అదే ఏంటి రెచ్చిపోతున్నావు? యూనియన్ ఆఫీస్ ఫోన్ చేయమంటావా? మీకు కూడా యూనియన్నా? అవును, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ సంఘం. ఏంట్రా గొడవ? అవును, ఏ కొత్త ముస్తాడాడు? మన యూనియన్ లో కొత్తగా చేరాడా? నన్ను ముస్తాడంటావా? నేనెవరో తెలుసా? ఎవరు? సంజయశ్వరం అల్లుణ్ణి. బాబోయ్, ఈ సంజయశ్వరం ఇల్లా? లేకపోతే నీ ఇల్లా? ఏంటి మార్క్ పెట్టావు? నైట్ కి దొంగతనానికి వస్తా? చిచి, మార్క్ పెడితే మా ముష్టోళ్ళు మీ ఇంటిని బ్యాన్ చేసినట్టు గుర్తు. పాలవాడు ఈ రోజు పాలు పోయినని మానేస్తే నాన్న పాలు తెస్తానంటూ వెళ్ళాడ్రా. రాగానే ఇస్తా, ఈలోపు మొహం పడుకో. బావా, పాలవాడు పాలు పోయిన ఎందుకని ఉంటాడు? వెరీ సింపుల్. ఏంటో? పోసిన పాలకు పైకం పడక పారిపోయి ఉంటాడు. మీ నాన్న పాల కోసం రోడ్డు మీదకి వెళ్ళాడు అంటే ఏ గేదెకో మూడిందంతే. ఇదిగో బాబా, ఓయ్, నీ వల్ల కాకపోతే నాకు వదిలేవయ్యా. వానర్ వచ్చేలోపు నేను ట్రై చేస్తా. దీని వానర్ నేనేనయ్యా బాబు. 10 రోజుల నుంచి ఇదే వరుస. గడ్డి తినడం మానేసి పోస్టర్లు తిని పాలు ఇవ్వడం మానేసింది. ఏంటేంటేంటి, గడ్డికి బదులు సినిమా పోస్టర్లు తింటుందా? షూటింగ్ కి గేదె కావాలంటే 10 రోజులు పంపించా. అక్కడ సినిమా పోస్టర్లు తింటే అలవాటైంది. అదే సంగతి నాకు అర్థమైపోయిందయ్యా. ఇది సివిల్ గేది కాదు, సినిమా గేదె. అంటే ఏంటి, ఇది సినిమా వాతావరణంలోనే పాలిస్తుందన్నమాట. నేను ట్రై చేస్తాను. సైలెన్స్, స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా, క్లాపింగ్, 22/4, టేక్ 1, యాక్షన్. పాలని వీడియో పిక్కిస్తున్నాడే. ఏమయ్యా, నీకింత సాయం చేశాను కదా, షార్ట్ పూర్తి కాకుండానే అంటావేంటి? 5 నిమిషాలు అంటే నీ సొమ్మేమన్నా పోతా? ట్రై చేయి. సైలెన్స్, అంతే మరి. తెలివి ఒకటి సొమ్ము కాదు బాబు. ఇవాటికి నో షూటింగ్. ఇంకా అది పాలేవదు. ఇంటికెళ్ళి నోట్ వేసి కూర్చో, వస్తా. బాబు రఘు. ఓ, మీరా నర్సయ్య గారు? రండి రండి. అద్దె డబ్బుల కోసమా? ఇవాళే కదండి 1వ తారీఖు. ఇంత పొద్దున్నే వచ్చేసి. ఆపవయ్యా, నేను వచ్చింది అద్దె గురించి కాదు. మరి నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఏంటో చెప్పండి. ఇదిగో, దీంట్లోంచి పేస్ట్ తీసి దీని మీద వెయ్యాలి. ఆహా, ఇది మందైనా ఎక్కడన్నా కొట్టేశారా? భలేవాడివయ్యా, మా ఇంట్లోదే. ఆ పని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇంటి ఓనర్ అయిపోయాడు. లేకపోతే A to Z సర్వీసింగ్ చేసేది నువ్వేనా? నేనే. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏ పనైనా చేస్తావా?
నా పేరు బయటికి రాకూడదు. మర్డర్లు మానభంగాలు లాంటి చట్ట వ్యతిరేక పనులు కాదు కదా. చట్ట వ్యతిరేకం కాదయ్యా, నా సొంత గొడవ. ఓ మనిషిని ఎడా పెడా చెడా మెడా ఆపకుండా పావు గంట సేపు తిట్టాలి. తిట్టాలా? చాలా ఈజీ. ఓకేనా? ఎంత అవుద్ది? 500. 500? సరే కానీ ఏం చేస్తాం? ఇదిగో 500. నువ్వు తిట్టాల్సిన శాలరీ అడ్రస్ ఇదిగో. చూడు, కాస్త గట్టిగా ఘాటుగా తిట్టాలి. మొహమాట పడకే. చూస్తారుగా. అనసూయమ్మ. అవును నేనే. నువ్వెవరు? మీ వారి పేరు వీర వెంకట బుల్లిరామయ్య, అవునా? అలా చెప్పుకుంటాడు, నమ్మొద్దు. ఓహో. వట్టి బుల్లిరామయ్య మాత్రమే. ఇంతకేం పని? ఏం పని అంటే గడియారం చూస్తావా? చిన్నోర్మై, పనేమిటే నీ పిండాకుడు? పాపిస్తుదానా, సిగ్గులేందానా, ఆడజాతికి అవమానం, మానవ జాతికే కళంకం. నిన్ను కన్నవాళ్ళు నరకాన పడిపోతారే, నిన్ను కట్టుకున్నవాడు చెట్టుకో పుట్టుకో అట్టుకుపోతాడే, నిన్ను చూస్తే పాపాన పడిపోతాడు. రాక్షసి, రక్కసి, పిశాచి, పింజారి, దిక్కుమాలిన చావు చేస్తావు, పురుగులు పట్టిపోతావు, కోమలకు పోతావే. ఓం అశాంతి అశాంతి. అమ్మా, నన్ను క్షమించండి, నేను నిమిత్త మాత్రుణ్ణి. నా డ్యూటీ నేను చేశాను. ఇన్ని తిట్టి తిట్టి పైగా డ్యూటీ. ఆగండి ఆగండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు మీ వారు. అరుగో అక్కడ ఉన్నారు, వస్తా. అబ్బా, అయ్యా, తమరేమి అనుకోరంటే ఒక్క మాట. అమ్మాయి గుణగణాలు, విద్యాబుద్ధులు, అందచందాలు చూడాలి గాని బిస్కెట్లు పెట్టారా, పెసరట్లు పెట్టారా, మొక్కజొన్న కంకి పెట్టారని చూస్తే ఎలా అండి? మా మావయ్యకి తిండి ముఖ్యం, తత్తిమా విషయాలు తర్వాత. మా అల్లుడికి పెద్ద అంటను తలదొరచడం ముఖ్యం. తల పగిలినా పర్వాలా. అయినా పెళ్లి చూపులకే కక్కుర్తిపడ్డ వాళ్ళు రేపు కట్నం మాత్రం బాగా ఇస్తారని నమ్మకం ఏంటయ్యా? సరే, అది వదిలేయండి. మార్కెట్ సెంటర్ లో దుర్గాభవన్ కాఫీ హోటల్ చూశారు? వారమ్మాయి బంగారు బొమ్మండి. సంగీతం, సాహిత్యం, ఆట పాట ఒకటేమిటి, సాక్షాత్తు సరస్వతీదేవింటే నమ్మండి. చావుగా మనకు సరస్వతి ఎందుకయ్యా? లక్ష్మి కావాలి గాని. పిల్ల నాకు నచ్చింది. రెండో మ్యారేజ్ ట్రై చేస్తావా? వాళ్ళు రాలిపోతాయి. ఇది తీసుకెళ్ళి అమ్మాయికి. అలాగే, మీరిద్దరు మాట్లాడుతుండండి, కాఫీ పట్టుకొస్తా. బాబు, నాకు షుగర్ లేకుండా. పాలు విరిగిపోయినాయి, విరిగిపోయినాయి. చూడాలి బా, ఆ, వితౌట్ షుగర్. సర్లే మంత్రి గారు, అయ్యా. ఇవాళ సాయంకాలం మేము పెళ్లి చూపులకు రావడం ఖాయమయ్యా. హోటల్ ఆపరేటర్ అంటావు, ఏర్పాట్లు ఎంత ఘనంగా చేయిస్తావో ఏమో. మీరు వేరే చెప్పాలండి. నేను అసలు పెళ్లి చేసుకోను. మరి ఏం చేసుకుంటావు బాబు? ఇంట్లో కూర్చొని గడ్డం చేసుకుంటాడు. మీరు వెళ్ళండి, సాయంకాలం వస్తున్నాం. చెప్తాం. రానా, పెళ్లి చూపులు అంటూ 2 రోజులకోసారి ఇంటింటికి వెళ్ళి మెక్కడ నాకు ఇష్టం లేదు. మంచి పెళ్లి దొరికినప్పుడే చేసుకుంటాను. నారమయ్యవో, నచ్చిన పిల్ల దొరికినప్పుడే చేసుకుంటారట. చూడన్నా, పిల్లలు దొరకరు, మనమే వెతుక్కోవాలి. అయినా ఇప్పుడు నష్టమేట్రా? పెళ్లి చూద్దాం, నచ్చితేనే పెళ్లి, లేకపోతే ఓ పూట భోజనం ఫ్రీ. సంతోషమే. అబ్బా, ఈ బూట్ నీదనుకుంటారా? కరుస్తుంది. ఆ డ్రైవర్ కూడా బాగుదే. వెళ్ళు. ఏమిటయ్యా ఇంకా రాలేదు? వాళ్ళకి సరిగ్గా అడ్రస్ చెప్పావా లేదా? మీరేం కంగారు పడకండి, తప్పకుండా వచ్చేస్తారు. సన్యాసరావు గారికి అనేక వ్యాపకాలు. బహుశా కారు రావడం ఆలస్యం అవుతుంది. దసరే మున్సిపాలిటీ బండి ఆ ఏదో కుప్ప తొట్టిని చూస్తే కానీ ఆగి సావదు. ఇగో అల్లుడు, ఓకే. ఏయ్, రర్. ఓ, ఓ. ఆహాహాహా. సాంప్రదాయాలు, ఆచారాలు అంటే ఎంత మక్కువ ఇప్పుడు అర్థమైంది. సన్యాసరావు గారు కూడా తమ పెళ్లి చూపులకి ఇలాగే ఎద్దుల బండిలో వెళ్ళారట. అంచేత వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు కూడా అలాగే వెళ్ళాలని ఇలా వచ్చారు. సెంటిమెంట్. రండి రండి, దయచేయండి. మామయ్య, మరి బండి? అది బండే, ఆర్టీసీ బస్ అనుకోట్ల వాళ్ళు. అవతల టిఫిన్లు చల్లారిపోతున్నాయి. పద పెదవా, పదండ్రా, పదమ్మా, పద. కూర్చోబాబు. పెళ్లి కొడుకు హీరోలా ఉన్నాడే. అబ్బా పోవే. అయ్యా, పిల్లని పిలిపించమంటారా? పిల్ల వస్తుంది లేవయ్యా, ముందు తినడానికి వేడి వేడిగా ఏమున్నాయో పిలిపించు. అయ్యా, టుడే స్పెషల్ లడ్డు. ఇకపోతే ఇడ్లీ, వడ, ఉప్మా, పెసరట్టు, దోశ. ఎందుకు ఆలస్యం? తోసే.
చూడండి, దీని కాబోయే మావగారు వాళ్ళు ఎంత అసహ్యంగా తింటున్నారో చూస్తుంటేనే డోకొస్తుంది. సన్యాసరావు గారు ఆ అమ్మాయిని చూశారు? చూడొచ్చులేవయ్యా, ముందు తినే పదార్థాల గురించి ఆలోచించు. నీవేదో ఉట్టి పచ్చడి తిని ఇడ్లీ వదిలేశాడు. పచ్చడి పంపించమనం. మామయ్య మామయ్య గోరుముద్దు పెట్టవా? ఆ, 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 ఆ. బూ, ఈ పొడక అయిపోయిందిరా. బూ. వస్తామండి, 2 రోజుల్లో కబురు చేస్తా. మామయ్య మనం ఇంకా పిల్లని చూడలా. నార్మీరా కళ్ళు ఆర్పుడు వెధవా. పిల్లని చూడటం ఎందుకురా? ఇంటిని చూడలా, ఇంటి ఓనర్ని చూడలా, కమ్మటి భోజన రుచి చూడలా, అన్నం అంతా పట్టు చూడక్కర్లా, ఒక ఇడ్లీ పట్టుకుంటే తెలిసిపోట్లా పిల్ల పొజిషన్ ఏంటో. పద అబ్బా. పదవయ్యా, వస్తామండి. పదండి. అయ్యా సన్యాసరావు గారు బాగా చేశారు, సరిగ్గా తిన్నారు. ఒంటెద్దు బండి మీద రాగానే అర్థమైంది మీరు ఎలాంటోళ్ళో. ఇదిగో చూడు, 2 రోజుల లోపు మీ నాన్న పిల్ల నచ్చిందని కబురెట్టాడా సరే సరే, లేదా ఉప్మాలో విషం కలిపి బలవంతంగా అయినా నీ చేత తినిపించకపోతే నా పేరు భీమారావు కాదు, గుర్తుంచుకో. టైం అయిపోతుంది. అక్క అక్క, ఏమిటి ఆ కేకలు? 3 రోజుల క్యాంప్ కి ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు ఏమిటి హడావుడి? వెళ్తున్నది టెన్నిస్ టోర్నమెంట్ కి, కాస్త గ్లామర్ గా ఉండాలిగా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిందు, నేను రెడీ, బయలుదేరదామా? నువ్వెక్కడికి? కాబోయే భార్య కదా, దగ్గరుండి చూసుకుంటాడు. ఎరా వీరు దీనికి మొగుడా? అంటే తమరు కాబోయే బావగారు, అంటే నీ మొగుడు కాదు మావయ్య. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఏ నూతిలోనో గోతులోనో పడి చావడం మేలు. మీ మొహాలకి పెళ్ళొకటి. పదబిందు. ఏంట్రా చిట్టి అలా మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే, అర్థాలు వేరులే. అర్థమైందా? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఉండు. పట్టుకోండి. ఎక్కడికి పోతారా? పారిపోతారా? పారిపోతే నేను వదులుతాననుకున్నా. ఏంటండి ఏమైంది? ఏమైందా? హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నాడు, పర్సు పోయింది, డబ్బుల్లో ఉన్నాడు. వెళ్ళి పిండి రుబ్బరా అంటే సరే అని వెనక నుంచి ప్లేట్ పట్టుకు పారిపోతున్నాడు వేధవా. అలాగా, తీసుకెళ్లి పోలీసులకు చెప్పండి. పోలీసుల దాకా ఎందుకు? వీడికి నేను సరిపోను. తీరా ప్లేట్లు, తీరా, తీయమంటే తీరా ప్లేట్లు. తీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ అమ్మాయి కూడా భలే ఆడిందే. కంగ్రాట్స్. మీరు గెలిచిన సందర్భంలో మీకు మీ ఫ్రెండ్స్ కి మంచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? అబ్బే పార్టీ వద్దండి, కంగ్రాట్స్ చెప్పారుగా అదే చాలు. మిస్టర్, ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి పార్టీ ఇస్తా ఉంటే వెంటపడి వచ్చేస్తాం అనుకుంటున్నారా? ఏమండి, నేను అలాంటి వాడిని కాదండి. ఆడపిల్ల అడిగిన కన్ను కొట్టడం తెలియని వాడిని. కావాలంటే అడిగి చూడండి. ఏమండి, మీతో కాసేపు మాట్లాడి అదృష్టం కల్పించండి. కాదనకండి ప్లీజ్. ఓకే మిస్టర్. ఆగండి ఆగండి, రేపు సాయంత్రం 6 గంటలకి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ రండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగేనండి, రేపు 6 ఆర్ఎంబి గెస్ట్ హౌస్. థ్యాంక్స్ థ్యాంక్స్. ఏమి నీకేమైనా బుద్ధుందా? రేపు మన ఊరు వెళ్తున్నాగా. అందుకే రేపు రమ్మంది. పదండి.
అయ్యా సన్యాసరావు గారు, లక్షణమైన సంబంధం, ఇద్దరే కూతుళ్ళు బోళ్ళంత ఆస్తి, మగ దిక్కులేని సంసారం. మీరు సరేనంటే పెత్తనం అంతా మీదేనండి. పరాయి ఊరి సంబంధాలు మాకు గిట్టుబాటు కావు. ఆలోచించు నాన్న. ఆ, ఇదిగోనమ్మా అమ్మాయి ఫోటో చూడు. ఆ. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. మీ వాడికి ఎవరు నచ్చినా వాళ్ళని ఒప్పించే పూచి నాది. అమ్మాయిలు బాగున్నారు నాన్న. నాకిద్దరూ నచ్చారు. ఆ తప్పుడు కొత్త కుయ్యద్దన్నా. ఫోటో చూస్తే చాలు నాకు నచ్చారంటావు. వాళ్ళు రాళ్ళ కొడతా. ఫోటోల గురించి కాదు పంతులు గారు, ఎంతమంది కలిసి ఆ ఊరు వెళ్ళాలంటే టీఏ బ్రోకరేజ్ ఎంత అవుతుంది, దాని గురించి ఆలోచించేస్తున్నా. ఓ పని చేస్తా, ఏమిటండి? అబ్బాయిని ఒక్కడిని పంపిస్తా. అలాగే. అడుగో పెళ్లి కొడుకు రానే వచ్చాడు. సమయానికి వచ్చావు. జగన్నాథ గారు మంచి సంబంధం తీసుకొచ్చారు. రేపు నువ్వు ఒక్కడి వెళ్ళి పిల్లని చూసిరా. అమ్మాయి ఆ ఫోటోలు ఇయ్యి. చెప్పాను కదా నాన్న, నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటానని. పిల్ల బాగుందిరా. అవును బావా, పైగా బాగా ఉన్నవాళ్ళు కూడా. ఎవరేం చెప్పినా నేను విన్నో, నాకు ఇష్టం లేదు అంతే. మీరు వెళ్ళిన చోటల్లా బాగా మెక్కి ఇంటికి చేరుతున్నారు, వాళ్ళేమో నాకు వార్నింగ్ ఇస్తున్నారు. నేను వీధుల్లో తిరగాల అక్కర్లేదా? అందుకే నేను వెళ్ళను అంతే. ఇంటి ఓనర్ గారితో పెద్ద చిక్కొచ్చి పడింది. అడ్డమైన పనులన్నీ చెబుతున్నాడు. చిచి. చెప్పండి. A to Z సర్వీస్ అని బోర్డు పెట్టావు, ఏ పనైనా చేస్తావా? నిస్సందేహంగా మీ వల్ల కాని పని, మీకు చేతగాని పని ఏ పనైనా చేస్తుంది A to Z. అయితే జాగ్రత్తగా విను. చెప్పండి. నాకు పెళ్ళే 6 ఏళ్ళైంది, కానీ మనం మాట్లాడుకునే సంగతులు ఎవరూ వినరు కదా. మీకు ఆ భయం అక్కర్లేదు, చెప్పండి. ఎందుకైనా మంచిది, దగ్గరికి రా. ఆ, నాకు పిల్లలు పుట్టడం లేదు, ఏం చేయమంటావు? మై గాడ్, ఇది A to Z కాదు కదా, ఎవ్వరు ఏమీ చేయలేరు. స్వయం కృషి పట్టుదల కావాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. నా పేరు మోహన్, బయట బోర్డ్స్ వచ్చాను. కాస్త అర్జెంట్ మ్యాటర్. ఆయనేదో అర్జెంట్ మ్యాటర్ అట, కొంచెం బయట వెయిట్ చేస్తుంటారా? నాది అర్జెంట్, రూట్ తెలిస్తే తండ్రినైపోతా. చూడండి, అందం, పలుకుబడి, డబ్బు, హోదా ఎన్నున్నా కాని పనల్లా ఇదొకటే. మీరెళ్ళి సాయంత్రం రండి, ఈ లోపు స్కీమ్ ఆలోచించి పెడతా. బాగా ఆలోచించు, డబ్బు సమస్య లేదు, రేపటి తేలిపోవాలి. వస్తా. ఓకే. ఎస్, కూర్చోండి. నా పేరు రఘు, మీకేం సహాయం కావాలో చెప్పండి. ఏం లేదండి, నా పేరుతో మీరు చోటుకి వెళ్ళి రావాలి. అర్థం కాలేదు, వివరంగా చెప్పండి. నేను ఆ చోటకి పెళ్లి చూపులకు వెళ్ళాలి. కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోతున్నాను. వెళ్ళకపోతే మా నాన్న గొంతు పిసికి చంపేస్తాడు. మీ బదులుగా నేను వెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాలి, అంతేగా? ఎగ్జాక్ట్లీ అంతే. వెళ్ళొచ్చి వివరాలు చెప్పేదాకా ఇంటికి వెళ్ళలేను. ఓకే, ముందు నేను వెళ్లాల్సిన చోటు, దాని తాలూకు వివరాలు చెప్పండి. అలాగే రాసుకోండి. చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ ఉన్నాయండి? ఉన్నాయి. ఓ సింగిల్ రూమ్ ఇవ్వండి. పేరు? అసలు పేరుతో రూమ్ తీసుకుంటే అసలు బాబుకి తెలిస్తే అసలుకే మోసం వస్తుంది. ఏం పేరు చెప్తాం? వాడి పేరు చెప్తాం. ప్రేమ్ కుమార్. ఊరు? విజయవాడ. మీరా సార్? నమస్కారం సార్. నమస్కారం. ఒరే సుబ్బారావు, సార్ని 111 నెంబర్ రూమ్ తీసుకో, దగ్గర తీసుకెళ్ళరా. మరి అడ్వాన్స్ పర్వాలేదు సార్, తర్వాత చూసుకుందాం సార్, ముందు మీరు వెళ్ళండి. అంతేనటరా? ఫేస్ వాల్యూ. వెళ్ళండి సార్. అలాగే మీరు పదండి సార్. ఎవరండి ఆయన? ప్రేమ్ కుమార్, మినిస్టర్ గారి తాలూకు. అబ్బో, పైసలు గాని తీసుకున్నామంటే మన పని పైసలు అయిపోద్ది. ఏమండి, ఎవరు కావాలి? బిందు, టెన్నిస్ ప్లే. ఇవాళ నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది, రమ్మని. ఆగండి, చాలా సంతోషం. వాళ్ళందరూ ఉదయాన్నే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు? నిజం? నిజం. సపోజ్ మనం బొంబాయిలో ఉన్నాం అనుకో. నమస్కారం అండి. నమస్కారం. ఆ ఫ్లైట్లు అది కాదండి, ఏది కాదండి, ఈ ఇల్లు ఇది ఇల్లే. సౌభాగ్యమ్మ గారి ఇల్లేనండి. అవునండి. మీరండి? నా పేరు మోహన్, సన్యాసరావు గారి అబ్బాయిని. అంటే పెళ్లి చూపుల కోసం. ఈయన మా అన్నయ్య రాజం. చూస్తేనే అర్థమైందండి. నమస్కారం అండి. హాయ్. రండి 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 రండి. అమ్మగారు పెళ్లి వారు వచ్చేస్తున్నారు. వస్తున్నాను, తొందర కానీ. రండి బాబు రండి. నమస్తే అండి. జగన్నాథరావు గారు ఫోన్ చేసి చెప్పారు. అవును, మీ నాన్నగారు వాళ్ళు రాలేదేమిటి? అదేనండి, మా నాన్నకి రాత్రి నుంచి హెవీ మోషన్స్, వాంతులు. చాలా సంతోషం బాబు. అక్కాయ్, వాళ్ళ నాన్నగారికి వాంతులు, మోషన్స్ అంటే సంతోషం ఉంటాయి. కూర్చో బాబు, అమ్మని తీసుకొస్తాను. పదండి బాబు, కూర్చోండి. బాబు, మా పెద్దమ్మ ఇందు.
అర్థమైందా? ఇందు అబ్బాయి కాఫీ అమ్మా. అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే. చూసుకోవద్దు. చూసుకోబట్టే యాక్సిడెంట్ జరిగింది మమ్మీ. పర్వాలేదండి, వాష్ చేద్దాం. బాత్రూమ్ ఎక్కడండి? చూపిస్తాను రా బాబు. ఆ. నువ్వు రాక. అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నీ జీవితం మొత్తం అయిపోయింది, ఇందు పెళ్లి అయిపోతోంది. ఎక్కండి 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 బాబు, ఎక్కండి ఎక్కండి. ఓకే బాబు, అందరూ చిల్లర తీసి చేత పట్టుకోండి. డబ్బులు తీయండి, డబ్బులు తీయండి, అందరూ డబ్బులు తీసి చేత పట్టుకోండి. బాబు బాబు డబ్బులు తీ. అశోక్ నగర్. తెలుసులే బాబు, నాకు అక్కడికి. కొత్త ఫేస్ లో ఉంది. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? బుద్ధుందా నీకు? కడుపుకి అన్నం తింటావా, గడి తింటావా? శుభమాన పని మీద వెళ్తుంటే ఎక్కడ నడుస్తావేట? ఏమండి, కండక్టర్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అంత కోపడతారు ఎందుకండి? ఎందుకండి ఈ జీవితం? చూడు బాబు, ఏడుస్తున్నావు కనుక చెప్తున్నాను, మా ఇంటికి. మీ ఇంటికేలే బాబు, నీ ఫేస్ కి ఇంకొక ఇల్లు కూడానా? ఏ స్టాప్ లో దిగుతారని అడుగుతున్నానన్నమాట. అంటే ఏంటయ్యా, నేను ఏ స్టాప్ లో దిగుతాను, ఏం తింటాను, ఏం తాగుతాను అన్ని నీకు చెప్పాలా? ఓరని ఏమక్కడ మాడా, 2 రూపాయలు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ దిగు, టికెట్ మాత్రం అడగొద్దు. ఈ కండక్టర్ ఉద్యోగం నా వల్ల కాదు బాబోయ్, వెంటనే మందు కొట్టేయాలి. బాబు డబ్బులు తీ, డబ్బులు తీ, డబ్బులు తీయండి, డబ్బులు తీ బాబు, డబ్బులు. అనిపిస్తుంది. ఎక్కడికి? నేనా? నువ్వు కాకపోతే నేనా? ఏయ్, కండక్టర్ ఉద్యోగం చేస్తా ఏంటి అలా అందరి మీద కోపగించుకుంటా? నేనే కోపగించుకున్నానండి. ఇదిగో ఆ. మర్యాదగా చెప్పేది మనకు అల్లుడున్నాడా? నాకేం తెలుసండి, మీకున్నాడా? నాకు లేడు. ఉన్నాడా? ఆ, నాకు అల్లుడున్నాడా? ఆ, వాడికి అల్లుడున్నాడు, నాకు తెలీదు. ఆడికో మా ఉన్నాడు, నాకేం తెలుసండి? ఆడికి ఇంకో మా ఉన్నాడు. ఉంటే నాకేంటయ్యా? ఆడు మనమే. ఒరేయ్, ఎందుకురా మీరు నన్ను ఇలా హింస పెడుతున్నారు? మామూలుగా ఉన్నప్పుడే ఎక్కువ తాగేస్తాను రా, టెన్షన్ లో ఉంటే ఇంకా ఎక్కువ తాగేస్తాను రా. ఓనర్ అయిపోతా. డబ్బులుది, డబ్బులుది. సరే చావు. అమ్మా, ఓరి నీ మీసాలు తగలయ్యోయ్. ఇదేంటి? తోటకూర. ఇదేంటి? గుట్ట. లగేజ్ డబ్బులు. ఏంటి లగేజ్ డబ్బులా? ఆ. నవ్వుతావేంటే బాబు, లగేజ్ డబ్బులు ఇవ్వు. చూడు, ఆ, నా బుట్ట నేను మోసుకుంటున్నా, డబ్బులు ఈయనంతే. నిన్నెవరు మోస్తున్నారు? బస్సు బుట్ట ఎక్కడుంది? నా నెత్తిన. బుట్ట ఎవరు మోస్తున్నారు? నేను నువ్వెక్కడున్నావు? బస్సులో. బుట్ట ఎక్కడుంది? చూడు, బుట్ట నా నెత్తిన ఉంది, నేను బస్సులో ఉన్నా. అది కాదయ్యా, నేను అడిగింది జాగ్రత్తగా అర్థం చేసుకొని చెప్పమ్మా. అట్టగే. బుట్టనెవరు మోస్తున్నారు? నేను. నిన్నెవరు మోస్తున్నారు? బస్సు. బుట్ట నువ్వు ఎక్కడున్నారు? నన్ను బస్సు మోస్తుంది, నేను బుట్టని మోస్తున్నాను. ఓరి నీ అమ్మ కడుపు మాడు. నువ్వు నవ్వగరే, నువ్వు నవ్వద్దు. నా వల్ల కాదు రే. 2 ఫుల్ బాటిల్స్ కొట్టాల్సిందే. రే డబ్బులు ది, ఈ డబ్బులు ది, డబ్బులు తీయండి, డబ్బులు, డబ్బులు తీవయ్యా. చూస్తామండి, డబ్బులు ది, ఈ డబ్బులు. డ్రైవరు బండి స్టార్ట్ చేసుకో, బండి స్టార్ట్ చేసుకో. రే డ్రై. ఆ చూపుకి అర్థం తెలిసిపోయింది. మీరు భోంచేసిన విస్తరాకు కడగడం, అక్కడ దాయడం, మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్ళీ అక్కడ దాయడం. ఇదే కదా నా డ్యూటీ. అవును కదా, ఆ. మరి తెలుసు కనుకనే. ఉమ్. కానీ ఉమ్. జాగ్రత్త, ఆకు చెరిగిందా? నా పని గోవింద. మామగారు 6 నెలలు ఒకే ఆకులో భోంచేస్తే పక్షవాతం రాదని వాడెవడో చెప్పడం ఏమిటి? నెల రోజుల నుంచి ఈ ఆకు తీసుకెళ్లి కడగడం, అక్కడ పెట్టడం, మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్ళీ అక్కడ పెట్టడం. ఏంటండి ఇది? ఎవరైనా వింటే మామూలుగా నవ్వరు. ఇంకా దేంతోనే నవ్వుతారు అంత అంటావు. మాట నేను అనలేండి. అంచుడు వాళ్ళు రాలిపోతాయి. Rascal. ఎవడేమనుకుంటా నాకేంట్రా, నా పద్ధతి నాదే, నీ డ్యూటీ నీదే. కానీ జాగ్రత్త, ఆకు చెరుగుతుంది. ఆ. అదిగో ఉడుకుతా. నమస్కారం అండి. రారా నాగరాజు రా. కలెక్షన్ ఎంత? ఇదిగోండి, పుచ్చుకోండి. ఏంట్రా రోజు రోజుకి కలెక్షన్ ఎలా తగ్గిపోతుంది? సార్, నన్నే అనుమానిస్తున్నాను సార్. కావాలంటే ఈ టికెట్లు చూసుకోండి సార్, టాలీ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోద్ది. ఆ? అదేంట్రా మిగతా బస్సుల వాళ్ళ కలెక్షన్లు బానే ఉన్నాయి కదా,
అంటే మన బస్సులో తేడా ఉంటుందండి. మన బస్సులో లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ సీట్లు పెట్టాం కదండి. మిగతా బస్సులో కంబైన్డ్ కట్టారండి. మరి మన బస్సులో టచింగ్ సీన్స్ ఉండవు కదండి, అందుకని కలెక్షన్లు పడిపోతున్నాయండి. సార్ ఏంటండి బ్రాండియా ఇసుకి అండి? చదువుకోండి సార్. ఏంటండి మీ రేంజ్ ఏంటండి? మీరు బస్సు ఓనర్ అండి, నేను ఆఫ్టర్ ఆల్ కండక్టర్ కండి. నేను మీ ముందు తాగొచ్చండి? తప్పు కదండి. తప్పే రోయ్. అయ్యగారండి ఇంత కాస్ట్లీ ఇసుకి తాగుతున్నారు కదా, అందులో మిక్చర్ నంచుకుంటారా? ఏ ప్రాన్స్ చికెన్ తినాలండి? అవును రోయ్, ఏయ్. భలే గుర్చేసా. ఏయ్. లోపల పుంజమాల్సిందిరా ఫ్రై తీసుకొస్తానండి. వెళ్ళండి వెళ్ళండి, ఏం చేసి తీసుకురండి. లేట్ అయినా పర్లేదండి. ఇలా ఉంటుంది మరి అంతే. మందేదిరా? ఏం మందు? సీసాల మందురా. శిష్యలో మందు నేను తాగిస్తాను కదా. సీసాల మందు నువ్వు తాగేసావా? ఏయ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగరా, నాకు ఇరిటేషన్ ఎక్కువ. శిష్యలో మందు నేను తాగిస్తాను రా. ఎంగటరత్న అంటే తాగిస్తావా అంటే రా అంటే అన్నావు. మందులో ఉన్నా కదా సరిపెట్టుకున్నాను. నీ అవ్వ నన్ను పేరు పెట్టి పిలుస్తారా? అరే వెంకటరత్నం ప్రమాణ పూర్తి చేసి చెప్తున్నాను రా, మందు సాలేదురా. ఓ బాటిల్ కొని పెడతా. డబ్బులు లేవు. ఏయ్ ఏంట్రా డబ్బులు లేవా? లేవురా. ఏం చేసావమ్మా? అయిపోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు బస్సులో టికెట్ టికెట్ అని కాకిలా అరిసి డబ్బులు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే ఇంట్లో పెట్టి తాళం వేసి డబ్బులు లేవంటే ఎలా కుదురుతుందిరా? కమాన్ వెళ్ళి తీసురా. తేనరా. తేవా సంపేస్తాను రే, నా సంగతి నీకు తెలీదు. వెళ్ళి తీసురా. రాయ్ తాగేస్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. నీ సంగతి తర్వాత చెప్తాను రా. ఏంట్రా నువ్వు చెప్పేది నా సంగతి తర్వాత? నేనంట తాగేస్తున్నానంట, ఈడు మాత్రం మందు మీద లేడంట్రా. ఇదంతా ఎవరు తాగడరా? రే నాతో పెట్టుకోరా రే. ఇలాంటి కార్లు బస్సులు 10 కొండాను నేను. నా చెల్లి రోజావి నాలో ఉన్నావి. అమ్మో ఫాదరే. పాపం పోయిన మనిషి ఎవరు బాబు? నేను ఇప్పుడు జాయిన్ అయ్యానండి, డీటెయిల్స్ నాకు తెలీదు. ఏమిటో మోసేవాళ్ళు ఎవరో శవానికి తెలీదు, శవం ఎవరో మోసేవాళ్ళకి తెలీదు. ఏడవలేదు ఏడబోక బాబు. అన్నట్టు ఈ మరమరాలు పైసలు తెల్లే కార్యక్రమం ఏం లేదా? ఆ విషయం నాకేం తెలీదు, కనుక అలాగే నువ్వేం బాధపడకు బాబు. ఏంటో పోయిన వాళ్ళు తిరిగి వస్తారటండి. మరి ఈ చిల్లర చల్లే కార్యక్రమం ఏం పెట్టలేదు, మర్చిపోయారా? ఈ చచ్చినోడు మా అందరి దగ్గర అప్పులు చేసి అవి తీర్చకుండానే చచ్చి ఊరుకున్నాడు. పైసలు ఏమైనా చల్లుతారేమో ఏరుకుని జమ చేసుకుందామని మేము వస్తే మమ్మల్ని అడుగుతావేంటయ్యా? ఆహా బాబు ఒకసారి ఆపండి, ఆయన ఆపండి. కారణ జన్ముడయ్యా ఈయన. నమస్కారం చేసుకుంటే బెటర్. నమస్కారం అప్పులప్పారావు గారు. వీడమ్మ కడుపు మాడ మనకు తప్పుతుందా ఈ కర్మ? పదడే పదడే. అమ్మయ్య వెళ్ళిపోయాడు. నాయసారు కొంచెం పట్టుకోండి, ప్యాంట్ జరిపోతుంది. బాబు ఏమిటి బాబు పేపర్ చదువుతున్నావా? అబ్బే అక్షరాలు లెక్క పెడుతున్నారు కదండి. తప్పు కదటే, అలా అనొచ్చా? నువ్వేం అనుకోవద్దు బాబు, ఒట్టి వసపిట్ట. పర్వాలేదులేండి. ప్రతి ఇంట్లోనూ ఇలా చెవు కోసిన మేకలా మాట్లాడేవాళ్ళు కనీసం ఇంటికి ఒకరైనా ఉంటారు. అంతెందుకు మా ఇంట్లో మా చెల్లెలు. చెల్లెలా? అదేమిటది? అక్కయ్య అన్నట్టు గుర్తు. అదే అవునవును, అక్కే అక్కే, కరెక్ట్ కరెక్ట్. ఎంతైనా బిందు నా మరదలు కదండి. శుభం బాబు, నేను అడుగుదాం అనుకున్నది నువ్వే చెప్పేశావు. అయితే మీ నాన్నగారితో మాట్లాడమంటావా? అబ్బే మీరెందుకులేండి. అన్నట్టు ఈ రోజు రాత్రికి ఊరెళ్ళి మా నాన్నతో అన్ని సంగతులు చెప్పి మీకు ఫోన్ చేస్తాను. అర్జెంటుగా ఈ గుడ్ న్యూస్ అక్కతో చెప్పాలి. అక్క అక్క ఏమిటే నీ రిజల్ట్స్ వచ్చేసాయి, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు.
నాకు రిజల్ట్స్ రావడం ఏంటి, నేను పాస్ అవడం ఏంటి? ఏమిటి ఆ పిచ్చి మాటలు? ఇవి పిచ్చి మాటలు కావమ్మా, నీ పెళ్లి మాటలు. ఆ మోహన్ అంగుడికి నువ్వు నచ్చావట. వాళ్ళ డాడీతో మాట్లాడి తీసుకురావడానికి ఈ రాత్రికే వెళ్తున్నాడు. దొంగ 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 పట్టుకోండి 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 పట్టుకోండి. ఒరేయ్, ఆగరే. ఒరేయ్, ఒరేయ్, ఇదిగో, ఇదిగో, పట్టుకో పట్టుకో. ఏంటి మాస్టారు ఏం జరిగింది? నా మొహం జరిగింది. నా పరుసు కొట్టేసి ఆడి పారిపోతుంటే ఆడి పట్టుకోకుండా నన్ను పట్టుకుంటాడే బాబు. అయితే పరిగెత్తండి. ఆగు, ఎట్రా ఏడు పరిగెత్తిది? ఆడ పక్కూరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆడిని పట్టుకోమని నన్ను పట్టుకున్నావు. పక్కోటి తోకలేదు నీకు. వెళ్ళిపా. రే, నా పరువు అంతా పరసలో ఉందిరా నేను. ఆగరే. మాయ్ అరే అన్ని సిద్ధంగానే పెట్టింది. అయ్యయ్యయ్యయ్యయ్యో. చిల్లి పడిందే. కట్టుకున్న పెళ్ళాన్ని తినే ఆకుని మార్చకుండా ఉంటే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రకృతి వైద్యుడు చెప్పాడు. ఏటో అది ఎలాగోపోయిందనుకో, మరి చిరిగిపోయింది. అమ్మో, నా ఆరోగ్యానికి ఏమైనా అయిపోతే దీనికి కాస్త రిపేర్ చేస్తా. ఆగో, ఏదో కుక్కను చూసి పారిపోయినట్టు పక్క పోతాడరా. సారీ. మరి అదే కళ్ళు ఆరిపోడు కొంపలు ఆర్పుతాడని. సర్లే, నేను బాత్రూంలో వెళ్ళి కాలు కడుకొస్తా. అమ్మాయి స్నానం చేస్తుంది, కాస్త భోజనం ఏర్పాటు చూడు. అలాగే మామా. వెళ్ళు. జోరుగా హుషారుగా షికారు పోదమా. హాయ్. ఆ. 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 ఆకేది ఇక్కడ కూడా లేదే. కొంప మునిగింది. పులిస్తరాక ఏమైనట్టు? ఆకుపోతే నాకు మూడిందన్నమాటే. పూర్ణ ఛీ, పూర్ణ పూర్ణ పోయిందే. ఏం పోయింది? నా ఫ్యూచర్. మీ నాన్న తినే ఆకు, చిచి, మీ నాన్న రోజు అన్నం తినే ఆకు కనిపించట్లేదే. ఇప్పుడు ఎలా మరి? అదే నా బాధ. ఆకు పోయిందని తెలిస్తే 14 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయిస్తాడే నీ ఫాదరు. అది కాదండి. ఇంకేం చెప్పొద్దు, నే చెప్పేది విను. మీ నాన్న వస్తాడు. వంట అవ్వలేదని 10 నిమిషాలు అలా కూర్చోబెట్టు. ఈ లోపు ఆకు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తా. ఈ ఆకు వేటలో నాకు విజయం కలగాలని ఆశీర్వదించు. చిచి, నువ్వు నా పెళ్ళానివి కదూ, వెళ్ళొస్తా. ఆకు, నువ్వు ఎక్కడికి ఎగిరి పోకు. ఆ ఏంటిది? చమత్కారివి. నిత్యం దీంట్లో తింటూ, నా చేత కడిగిస్తూ, మళ్ళీ తింటూ, మళ్ళీ కడిగిస్తూ అపురూపంగా చూసుకుంటావే. ఆకు ఆకు. అంటే ఇది నేను రోజు ఫోన్ చేసి ఆకానంట. నీ మీద ఒట్టు, నీకు అనుమానాలు వద్దు. నువ్వు సుష్టిగా భోంచేయి. అల్లుడు, నువ్వు భలే మోసగాడవయ్యా. నాకే టోపీ వేద్దామని చూసావే. టోపియా? మరి ఇవాళ ఆకు విషయంలో మోసం చేసిన వాడివి, రేపు నా కూతురు విషయంలో మాత్రం మోసం చేయమని గ్యారంటీ అంటే. మావయ్య, ఏంట ఆవేశం? ఆకు చినిగిపోద్ది. చిరిగిపోతే నాకేంటి, నలిగిపోతే నాకేంటి? నా కానప్పుడు ఈ ఆకు నీది కదా? కాదు. మరి రోజు తింటూ ఫోన్ చేయడం కరిగించాం, మళ్ళీ ఫోన్ చేయడం కరిగించాం చేస్తూ అపురూపంగా చూసుకుంటున్నానే. ఇదేనా ఆకు? దీనికి కాస్త చిల్లి పడితేను తొమ్మ బంక పెట్టి కాగితం అంటించి ప్యాచ్ వర్క్ చేశా. అందుకని దొరకునా ఇటువంటి లెగ్గు. తాళం ఇస్తారండి? రూమ్ క్లీన్ చేస్తున్నారు, మీరు వెళ్ళండి. ఇదేటో బాబు, మీ హోటల్లో దొంగలు జాగ్రత్త అని చెప్పారు కానీ ఇలా నిలువు దోపిడీ చేసే దొంగలు చెప్పలేదా? నిలువు దోపిడీ చేయడానికి బయలుదేరింది నువ్వా మేమా? ఏంట్రా బాబు, నీ పేరు ప్రేమ్ కుమారా? ఈ కాస్త తెలిసిపోయిందా? ఎరా,
నువ్వు మినిస్టర్ గారి తాలూకా. ఈ డైలాగ్ నేను చెప్పలేదే. నువ్వు చెప్పలేదు కానీ మేము అనుకున్నాం. మీరు అనుకుంటే నాదే తప్పు. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేమీ చేయొద్దు. రూమ్ రెంట్ కట్టి ఆ బట్టలు సూట్ కేసు తీసుకెళ్ళిపో. ఇదిగో ఇది అన్నయ్య అక్రమం అమానుషం. ఏయ్, అయ్ బాబోయ్. మేం కాబట్టి ఆ డ్రైవర్ పనితో వదిలిపెడుతున్నాం. పోలీసు వాళ్ళు అయితే రెండు కూడా లాక్కుపోతారు. ఆ. గురుగారు మీరేమనుకోనంటే లుంగి ఒకసారి ఇస్తే 2 days లో ఇచ్చేస్తాను. కుదరదు. పోనీ మీరు డ్రైవర్ ఇవ్వండి. ఏయ్, చూస్తారంట్రా? తీసుకోండి. అయ్యో బాబా. అయ్యో. అమ్మ నా స్టెఫిగ్రాఫ్, నిన్ను చూడగానే మనసు పారేసుకున్నా, మనీ పరుసు పారేసుకున్నా, పరువు పారేసుకున్నా, ఇంకేం పారేసుకుంటానేంటో. మీరేంటే ఉచితంగా వచ్చిన నాకేస్తున్నారు. బీకు లోకైపోయినా. ఆవారా హూ ఆవారా హూ మే ఆసమాన్ కా అవునండి. ఎన్నాళ్ళు కనిపించావు, ఆ రోజు రమ్మన్నావు, మిస్ అయిపోయావు. ఏదైనా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా? టెన్నిస్ కోర్టులో గుర్తుపట్టలేదా? ఆ రోజు మిస్సింగ్, ఈ రోజు కిస్సింగ్. ఎవరో పిచ్చోళ్ళ ఉన్నారండి. తందరు పప్పరు తిన్నారే తందరు కన్ను డోలే మేరే మన్ను డోలే మేరా దిల్ కా గయా ఆసమాన్ రే కౌన్ బజా బాసరియా చాది జంబల కృపాల్. అయ్ బాబే ఇందుని ఆ మోహన్ గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అక్క నిర్ణయించుకుంది. సరే ఇప్పుడు ఏం చేయాలి? ఆ మోహన్ గాడి కాలో చెయ్యో తీయించావనుకో, చూస్తూ కుంటివాడికి కూతుర్నిస్తుందా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెప్తా పద. వెళ్ళొస్తానండి. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పా. అలాగే. అమ్మగారండి బ్యాగ్. వస్తాను. జాగ్రత్తగా దిప్పిరా. ఏం బెగబడకయ్యా, మేము దగ్గరుండి అన్ని చూసుకుంటాగా. రారానయ్య వెళ్ళాలి. అడ్డు తప్పండి. అన్నయ్య పంప ములిగింది. వాడు తలపాలు కొట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే కథ అడ్డం దొరుకుతుంది. పద. చాలా అదృష్టం. ప్రమాదం కొద్దిలో తప్పింది. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. 4 రోజులు రెస్ట్ మాత్రం చాలా అవసరం.
లేదండి, నాకు చాలా పనులు ఉన్నాయి, అర్జెంటుగా వెళ్ళాలి. పనులెప్పుడు ఉంటూనే ఉంటాయండి. అయినా ఆరోగ్యం కన్నా పనులు ఎక్కువ. అవును బాబు, మా ఇంటికి వచ్చి వెళ్తుండగా ఇలా జరిగింది. మాకెంత బాధగా ఉంటుంది. అయినా మీ వాళ్ళంతా ఏమనుకుంటారు? తలకి గాయం చాలా ప్రమాదం. 4 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఫోన్ చేయండి అమ్మా. అలాగే. నేను వస్తానమ్మా. నమస్కారం. డాక్టర్ చెప్పింది విన్నారుగా, 4 రోజులు మంచం దిగడానికి వీలేదు. ఈ డాక్టర్ చెప్పాక తప్పుతుందా? అలాగే. సరే, రెస్ట్ తీసుకోండి. డబుల్ దేండి, డబుల్ డబుల్ డబుల్. పెద్దనా రా, ఇక్కడ వచ్చి కూర్చో. చేతిలో కర్ర ముసుగు దొంగోళ్ళలాగా. డబుల్ దే, డబుల్ దే. ఏ ఊరు వెళ్ళాలా? నాకరేకల్లో ఒకటి నకిరే కల్లు. డబుల్ దే. ఇదిగా టికెటేదా? టికెట్ ఏం చేసుకుంటా? టికెట్ ఫోటో కట్టి చింట్లో పెట్టుకుంటావా? ఏమన్నా లాటరీ టికెటా, పార్టీ టికెటా? సరే. మొదటిసారి ఎక్కినట్టులో టికెట్ ఇవ్వడం. అలా పెట్టుకంటే మన సంగతి తెలియదు అనుకుంటా. ఏయ్, ఏంటి చొక్కా పట్టుకుంటావు? తమాషాగా ఉందా? వదిలా. ఊరికే నిన్ను పట్టుకుందే వదలడానికి కాదురా, మరి దేనికి? నీ ఆట కట్టించడానికి. ఏంటే నువ్వు నా ఆట కట్టించేది? ఏంటంట? నేనేదో నా ఆట కట్టిస్తాడంట. 5 సంవత్సరాలైంది. డబ్బులు తీసుకోవడం కదా, టికెట్ ఇవ్వడం తెలీదు. ఏం బెదరు? సార్ మీరా? ఏంటి సార్ మారువేషంలో వచ్చారు? టికెట్ తీసుకోండి సార్. ఇదిగోండి సార్ టికెట్. రేయ్, నువ్వు నాకు టికెట్ ఇవ్వడం కాదురా, నేనే నీ టికెట్ చించేశా. అంటే అర్థం కాలే? ఉద్యోగంలోంచి పీకేశా. అయ్యో, ఎప్పుడు వచ్చినా చెయ్యి ఖాళీ లేదంటారు. ఇదేం కొంపరా దేవుడు. అమ్మా తల్లే, అన్నపూర్ణమ్మక్కాయ్, రేజర్ సెట్టు, ప్యాంటు షర్టు ధర్మం చెయ్యమ్మా. ఓహో, రేజర్ సెట్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. అమ్మా. తల్లే, సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బాటిల్ ధర్మం చేయి తల్లే. అన్నపూర్ణకాయ్, తల్లే, అన్నపూర్ణమ్మక్కాయ్. తల్లే. ముస్తాను కదా. నేను ముష్టాను అనుకున్నావా? పుడుతూ ఎవడు చిప్ప చేత్తో పట్టుకొని పుట్టలేదులే బ్రదరు. నేను అంతే. బాబు నీకు దండం పెడతా, నేను ముష్టోను కాదయ్యా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ నో యువర్ ప్రాబ్లం బ్రదర్. యు ఆర్ బెగ్గర్, ఐ ఆమ్ బెగ్గర్. బోత్ ఆర్ సేమ్, నో డిఫరెన్స్. తల్లే, అన్నపూర్ణమ్మక్కాయ్. తల్లే. ఏంట్రా పోటీలు పడుతున్నారు? వీడు రేజర్ సెట్, ప్యాంటు షర్ట్ అడిగాడని నేను సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బ్యాట్లు అడిగానయ్యా. అలాగా? ఏరా, నీకు అసలు గుర్తుందట్రా? దున్నపోతులా ఉన్నావు, అడుక్కు తింటావా? పైగా రేజర్ సెట్టు, ప్యాంటు షర్టునా? తమ్ముడు నేను. చిచి, నువ్వు నాకు అన్నవట్రా? చెప్పు తీసుకొడతా. ఆగుమి. ఒరే బావా, ఏమిట్రా ఈ వేషం? నువ్వు ఇంకా రాలేదని మీ నాన్న నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు రా. రాకూడదు. ఏ? నేను పెళ్లి చూపులకి వెళ్ళకుండా ఊర్లోనే ఉన్నాను తెలిస్తే మా నాన్న డొక్క చిచ్చేస్తా. అదేంటి, నువ్వు వెళ్లేదా ఏంటి? ఎందుకని? అమ్మాయి, మీ తమ్ముని పిల్లని చూసినారని పంపిస్తే వెళ్ళి 2 రోజులు అయింది. కబురు లేదు, టెలిఫోన్ లేదు. అసలు ఈ కంత్రి మీద వెళ్ళుంటాడంటవా? వెళ్ళే ఉంటాడు నాన్న. నువ్వంటే వాడికి చచ్చేటంత భయం. కాకపోతే వాళ్ళు 2 రోజులు ఉండమనుంటారు. పోనీ నువ్వన్నా ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. ఆ టెన్నిస్ ప్లేయర్ అమ్మాయి నేను కావడం కోసం ఆ నక్క పంపిస్తే 1 రోజులో వస్తానని అదే పోగిపోయాడు. నేను అల్లాడిపోతున్నాను. డబ్బులు లేవు, తిండి లేదు, తిప్పలు లేవు. 2 రోజుల నుంచి సామాన్ లేదు బావా. అది తెలుస్తూనే ఉంది కానీ సరే, ఓ పని చెయ్యి. ఏంటిది? మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, ఆ. లేనప్పుడు ఇంట్లోకి వచ్చేసాయి. ఆ తర్వాత కదా నేను నడిపిస్తా. థ్యాంక్స్ బావా. ఆ. చిల్లరేమనుందా? చెల్లర్లేదు గాని ఆ. నేను తాకట్టు పెట్టి ఆ. సూట్ కేసు బట్టలు తెచ్చేసుకో. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్. ఆ. ఏయ్, శివానందం! వెళ్ళే, అడుగు తినడానికి తెల్లారింది. 10 పైసలు ఇస్తే చాలదంట. వెళ్ళే. అలాగే బాబు. అమ్మా ఏంట్రా 10 పైసలు అడిగి దానం చేసావా? ఆ. అది అక్కడ 10 పైసలు ఎట్ట తగ్గిందా అనుకున్నా. ఇదన్నమాట. నీదే ఒక ముష్టి బతుకు, దానితో ఒక వేరే ముష్టి. అమ్మాయి, వీడికి ఇవాళ కాఫీ కట్టే. ఆ? సౌండ్ రానికో, భోజనం కూడా కట్ అయిపోతున్నాయి. చెప్పులు చేత్తో కాదు, నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళు. హార్లిక్స్ ప్లీజ్. ఏమిటి బ్యాగ్ సర్దుకుంటున్నారు? ప్రయాణమా? అవునిందు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. లేకపోతే ఒక మనిషి బ్రతుకు బజారు పాలవుతుంది. డాక్టర్ మిమ్మల్ని 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. మర్చిపోయారా? డాక్టర్స్ అనేకం చెప్తుంటారు, విని మర్చిపోలే గాని అవన్నీ ఆచరించడం ప్రారంభిస్తే కొత్త కొత్త రోగాలు మొదలవుతాయి. ఎక్కువ తినొద్దంటారు,
ఎక్కువ మాట్లాడొద్దంటారు, ఎక్కువ నవ్వొద్దంటారు, ఎక్కువ ఏ ఇందు అదేంటి, దేనికా కన్నీరు? నేను వెళుతున్నాననేగా. వెళ్తే వెళ్ళండి, ఎవరో బజార పడతారన్నారుగా. నేనేమైపోతే మీకే? ప్లీజ్ అలా మాట్లాడకు. నీకంటే నాకు ఎవరూ ముఖ్యం కాదు. కానీ ఒక రోజులో వస్తానని ఒకరికి మాట ఇచ్చాను. అవునులేండి, గాయం మానేదాకా ఉండమని అడిగాను, కానీ మీరు మాట ఇవ్వలేదుగా. అబ్బా ఇందు, ఇక్కడ నువ్వు అక్కడ వాడు, అదే ఆ వ్యక్తి. ఏం చేయమంటావు చెప్పు. సరే నేను ఉండిపోతాను, నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా? ఒరే బావా, బావా, నీ బాబు తారు డ్రమ్ములో దొర్లుకుంటూ వస్తున్నాడు. దాక్కో, దాక్కో. అమ్మాయి, నాకేదో అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఆలస్యం ఎందుకు? అది కాస్త తీర్చురండి. నర్మయ్, నా అనుమానం అది కాదు. అసలు ఈ విధవ ఆ ఊరు పెళ్లి చూపులకి వెళ్ళాడా లేక ఎక్కడన్నా అడుక్కు తింటున్నాడా అని. టేబుల్ కింద తింటున్నాడు. సౌండ్ లీక్ అవుతుంది. అబ్బే, ఎవరికి ఎక్కిళ్ళు? నాకే మావయ్య. అయితే తలపైకెత్తో క్లాస్ ఉండి నోట పోసుకో. మీరు మాత్రం కిందకి చూడకండి, ఏ శరీరంలో శక్తి వృధా అవుతుంది. అది నిజమే. అట్లా సౌండ్ చేయకు, ఏదో అరిచినట్టుగా ఉంది. శబ్బా. మావయ్య, ఆ, ఇక్కడ బాగా ఉక్కపోస్తోంది, మ్మ్. కానీ ఖర్చు లేకుండా బయట ఫ్రీగా గాలి తిరుగుతుంది. బయటికి వెళ్దాం పదండి. నువ్వు ఉండవయ్యా. పిల్లని చూసి రారా అని పంపిస్తే అసలు వీడి ఏమైనట్టు? కొంప తీసి కట్నం తీసేసుకుని కళ్యాణం చేసేసుకుని కార్యం కూడా కానిచ్చేసి కాపురం అక్కడ పెట్టేసాడా కర్మ. అదేం జరిగి ఉండదు. గుడ్డలు లేకుండా గడ్డాలు పెంచుకుని తిరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఊహించావు? ఉత్తినే, ఏం ఖర్చు లేదు కదా, అందుకని. ఏమిటోనే అమ్మాయి, ఒక్కసారి ఫోన్ కొట్టి మాట్లాడితేనే గానీ నాకు మనశ్శాంతి ఉండేట్టుగా లేదు. ఇంట్లోంచి ఆ ఊరికి ఫోన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 252 రూపాయలు అవుతున్నాయా? నేనేమంతా ఎర్రోని కాదు, మన ఫోనే వాడటానికి. రా చెప్తా. రేయ్, ఆ సంచి పట్టుకో. సంచి గారు, నూరు మాత్రం వెళ్ళలాగా చేతులు ఉడుకు చేస్తున్నాయే, తిరిగి పడుతావు. ఏంటా చూపు, అంకా తెలుసురా. నాన్న వాళ్ళకి కానీ ఫోన్ చేశాననుకో మొత్తం కప్ అయిపోద్ది. ఇప్పుడు వస్తా. తమ్ముడు జాగ్రత్త. రేయ్, ఆ ఫోన్ ఇటీ. పైనొద్దు, ఎవరైనా చూస్తారు, దిగు. అది పాయింటే, కిందకు వస్తానుండు. జాగ్రత్త. ఆ ఫోన్ ఇటీ. హలో హలో, ఫోన్ ఇంటంగా పెద్దవా, ఎవరు చూడకుండా అడ్డు నుంచో. హలో హలో, ఏదో డిస్టర్బెన్స్ ఫోను. హలో హలో, సౌభాగ్యం గారా? నేనండి, సన్యాసిరావుని. నమస్కారం అన్నయ్య గారు. ఇంతకీ మా వాడు ఎలా ఉన్నాడు? అలాగా, అలా అన్నాడా? అలా ఎలా అన్నాడు? అలా అలా ఎలాగా? అలా అలా చెప్పకుండానే కట్ అయిపోయింది. ఏంటి మావయ్య, ఏమైంది? ఏమవుతుంది, నువ్వు ఇలా కన్నారిపావు, అక్కడ లైన్ కట్ అయింది. ఫేస్ వాల్యూ ఎట్లాంటిది? అది సరే గాని మావయ్య, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందిరా, ఆ. నా కొంప మునిగింది. ఆ. ఆ పిల్లవాడికి నచ్చిందిట. ఆ. పైగా ఆ పిల్లని చేసుకోకపోతే ఉరేసు చస్తానంటున్నాడు. ఆ? ఆ పిల్ల నాకు నచ్చితే చాలు, మా నాన్నెవడు, చేతిరాజు, కలాస్ కంట్రీ, మాసపత్రి, ఇట్లాంటి దరిద్ర మాటలు ఎన్నో అన్నట్రా. మీ పిల్లలు వినకూడదులే. ఒరేయ్, యాతా వాతా వాడి పరిస్థితి చూస్తుంటే, కానీ కట్నం కూడా తీసుకోకుండా ఆ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేసేట్టుగా ఉన్నాడు, నా కొంప ముంచెట్టుగా ఉన్నాడు. ఇట్ట కాదు కానీ నేనే స్వయంగా వెళ్ళి ఈ విషయం ఏంటో తేల్చుకొచ్చేస్తా. అలాగే. వస్తున్నా. నాన్న పొద్దున అక్కడ చేరేసరికి అక్కడున్న అరుగు గాని ఎలాగని తప్పించాలి. అర్జెంట్ మనం ఫోన్ చేయాలి. పద పద. అవును, బొంబాయి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్లు అంతే. చిన్నోర్మి, నేనెక్కడో ఆలోచిస్తుంటే నీ కూడా వెంట్రా. ఉండు, ఫోన్ వచ్చింది. హలో, ఎవరు కావాలండి? రఘువా?
లైన్ లో ఉండండి. ఒరే చిట్టి ఎవరికి రా ఫోను? రఘు కావాలట, చాలా అర్జెంట్ అట. రఘు అనేవాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారా? నిజమే కదూ, రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. ఏమండి, ఈ ఇంట్లో రఘు అనేవాళ్ళు ఎవరు లేరు. ఆ రఘు అంటే మోహన, ఆ మాట ముందే చెప్పచ్చుగా. అయితే లైన్ లో ఉండండి. రఘు అంటే మోహన్ అట, అంటే మన పెళ్లి కొడుకు. మోహన్ గారు, మోహన్ గారు ఫోను. రఘు అంటే రఘు, మోహన్ అంటే మోహన్, అంతేగాని రఘు అంటే మోహన్ ఎలా అవుతాడు? హలో, హలోనా నీ మొహనా? నేను మోహన్ని. ఏమయ్యా నీకైనా బుద్ధుందా? చూసి రావా మగడా అంటే అక్కడ సెటిల్ అయిపోతా. అసలు గతేవాలా? ఇక్కడ మా బావ పరిస్థితి పరమ బేవర్స్ గా తయారైంది. ఇంట్లోకి రాలేడు, బయటికి పోలేడు, మీసాలు పెరిగాయి, గడ్డాలు పెరిగాయి, కొద్ది రోజులైతే గుడ్డలు లేకుండా తిరిగాడు. ఇవన్నీ ఫోన్ చెప్పాలా? ఇప్పుడు మా నాన్న ఇక్కడికి వస్తున్నాడు, బయలుదేరాడు, సగం దారిలో వచ్చి ఉంటాడు. ఆయనకి అసలు విషయం తెలిసిందో నిన్ను చంపుతాడు, నన్ను చంపి తింటాడు. బాబు నువ్వు చేసిన సర్వీస్ చాలు గాని ఇమ్మీడియట్ గా మోటా ఉల్లి సర్ది బయలుదేరు. ఒక్కసారి అక్కడ ఉండడానికి వీల్లేదు, అర్థమైందా? ఆపండి బాబు, ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి? రాయవరం వెళ్ళాలి. ఎక్కు. ఆగు, ఏ? ముందే చెప్తున్నాను. ముందైతే 20, వెనకైతే వెనకైతే 10. అబ్బా అట్ట కాదు కానీ ముందు కాకుండా వెనక కాకుండా మధ్యలో పట్టుకుని ఏళ్ళాడతా 5 ఇస్తా. సరిపోద్దా? సరిపోద్ది, నీ పని అయిపోద్దని డౌట్. అబ్బో వద్దులే, వెనకాయ కూర్చుంటా. అర్రే ఊరొచ్చేస్తుంది. అనిపించారా? ఎక్కడెక్కడే నా దగ్గరే 10 రూపాయలు కొట్టేద్దాం అనుకున్నావా? నాతో పెట్టుకోకరే, ఛాన్స్ దొరికిందంటే ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం కూడా కొట్టేస్తా. మీ అమ్మ కడుపులు మారా ఫిరంగుల్లా దూసుకురావడం మీద పట్టవేటయా? మీరు గుర్తు నన్ను గుర్తారంటారేంటి? ఇంతకీ ఆ లక్ష్మీ సౌభాగ్యవతి కం గంగా భాగీరథి సమానరాలైన సౌభాగ్యమ్మ గారు ఉన్నారా? మా అక్కని ఎలా పిలుస్తారేమిటి? మొగుడు పారిపోతే మిగిలిన ఆడవాళ్ళని అట్టాగే పిలుస్తారు. మిస్టర్, ఇంతకి మీరెవరు? చెప్తా. లోపల మోహన్ అనే వెధవన్నాడా? ఉంటే ఆ సొంటని కన్న తండ్రిని, సన్యాసిరావుని. ఇంతకీ మీ అక్కయ్య ఉందా లేదా? ఆవిడ వాళ్ళ పినమావ గారిని 10 మంది పొడి చంపేస్తే శవాన్ని గుర్తుపట్టడానికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. శివ శివ, ఈ మధ్యన చావులు ఎక్కువైపోతున్నాయ్యా. సర్లే, ఆవిడ గారు లేకపోతే మాత్రమే లోపల మా మోహన్ గారు ఉన్నాడు కదా, స్నానం వచ్చేసి వెళ్తా. ఇంట్లో ఎవరు లేరండి. మీ అబ్బాయి నేను రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు. మీరు వస్తే చెప్పి పంపించమని మా అక్కయ్య మాకు చెప్పింది. తమరావిడ గారి అనంతరం బ్రదరా? చాలా సంతోషం. ఏం పని అండి ఇది? నన్ను రమ్మని ఆవిడ గారు వెళ్తుందా? అరే ఎంత అర్జెంట్ పని ఉంటే మాత్రం ఏదైనా ఏర్పాటు చేసి వెళ్ళాలి కదా. అసలు నేనంటే ఎవరనుకుంటారు? నేను ఆవిడ గారికి కాబోయే వియ్యంకుణ్ణి. ఆహా, ఆదిలోనే హింసపాదని. ఎట్లాంటి ప్రవర్తన నాకు నచ్చదండి. ఈ సంబంధం నాకు ససేమిరా ఇష్టం లేదని నేను గాని మా అబ్బాయి గాని ఇక మా జన్మలో ఈ గుమ్మం తొక్కవన్నామని నేను చెప్పానని మీరు మీ అక్కగారికి చెప్పండి. నమస్తే. నమస్తే. ఎవరు ఆయన? ఏం కావాలంట? అదే అక్కయ్య, చందాల కోసం వస్తేను. అదే ఎవరో నీ పేరు చెప్పి పంపించారు. వాళ్ళ ఊర్లో గుడి కడుతున్నట్ట, చందాలు కావాలట. తర్వాత నేను చెప్పి పంపించేశాం. అలాగా? సరే గాని ఇప్పుడు సన్యాసరావు గారు వస్తారు, చూస్తూ ఉండండి. ఆయనతో పిచ్చి పిచ్చిగా వాగారో చంపేస్తాను, జాగ్రత్త. ఆ మాత్రం మనకి తెలీదా? పెద్దల్ని గౌరవించవలను. ఎప్పటికి ఇన్ని సంబంధాలు చూశాను కానండి, ఎట్లాంటి దిక్కుమాలిన సన్నాసి ఏ బ్రాసి ఫేస్ చూడలేదు. సారీ, మిమ్మల్ని కదలండి. సరే కాని బాబు, బస్సు ఎప్పుడు వస్తే? బస్ అండి, ఆ భగవంతుడికి కూడా తెలియదు. మరైతే మనకేం తెలుస్తుంది?
ఆయన నాకు ఆర్టీసీ వచ్చినదిలే, నా ట్రాన్స్పోర్టే వేరు. ఏంటో సీక్రెట్. మాది సీక్రెటే. సరే నేను ఉండిపోతాను. నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా? అమ్మాయి ఒరే బావా, నా మాట విని జరిగింది మొత్తం చెప్పు. చక్కగా సరెండర్ అయిపో. ఎందుకు ఈ టెన్షన్? నిజమే, కానీ నానొచ్చేది పెళ్ళోరింటి కానించే. అక్కడ విషయాలు ఏంటో తెలుసుకోకుండా సరెండర్ అయిపోయినంటే అమ్మో పుల్లోటు తలబెట్టడే. బావా నేను ఆ బెడ్రూమ్ దాక్కుంటాను. నాను ఓకే. మంచిదా? అటు కాదు, ఇటు ఇటు. నువ్వు అటే. చెయ్యి ఎట్ట పరువు మర్యాద సంస్కారం లేని మనుషులు అనుకోలేదు. ఏమైంది నాన్న? ఇప్పుడేనా రావడం? ఇదేనమ్మా రావడం. అరే కాబోయే విజయంకుని రమ్మంది. తీరా వెళ్లేసరికి ఎవరో పోయారని సాగు చెప్పి మొహం తప్పిస్తుందా? అమ్మా కనీసం గుమ్మల్లో కూడా అడుగు పెట్టలేకుండా వీధిలో మనిషిని వీధిలోనే పంపించేస్తున్నా. చెప్తా అసలు ఈ సంబంధం తెచ్చిన జగన్నాథం గాని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించబోతు చూడు అన్నట్టు. వీడేడే ఇక్కడున్నా మావయ్య. కన్నార్పుడు సన్నాసి నిన్నెవడు పిలిచాడరా? వాడు ఉత్తరరత్నం ఎక్కడ తెచ్చాడు? అది ఇంకా రాలేదు కదూ? రాలేదు. రాలేదా? ఏమైపోయినట్టు? అక్కడ లేడే. అక్కడ ఎలా ఉంటాడు? మరి ఎక్కడుంటాడు? కనుక్కొస్తా. ఎవరిని? అదే చేతులు కడుక్కొస్తా. వారిని. అమ్మాయి ఈ పిచ్చి సన్నాసితో నువ్వు కాపురం చేస్తున్నందుకు నీకు పద్మశ్రీ ఇవ్వాలి. వాడికి నిన్ను కట్టబెట్టినందుకు నాకు ఉరిసెట్ చెయ్యాలి. సరే గాని నిన్న సాయంకాలమే బయలుదేరినట్టుగా అక్కడ తెలిసింది. మరి అక్కడ లేక ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఒరే బావా, విన్నావుగా? అక్కడ నీ పేరు గలవాడు నిన్న సాయంత్రమే బయలుదేరాడంట. కాబట్టి ఇక నువ్వు నాటకం ఆపి బయటికి రావచ్చు. రే నీ బావనరా. కాబట్టి బతికిపోయా. ఎలా వస్తాను? ఇప్పుడే కదా రాలేదని చెప్పావు. అది పాయింటే. ఓ పని చేద్దాం. ఏంటి బావా? అమ్మాయి ఎవరొచ్చారే? అల్లుడు తలుపులు వేసుకుని మరీ మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను మామయ్య. మీ అమ్మాయి క్లాస్మేట్ చూడ్డానికి వస్తేను. నిన్నదా అన్నా? నన్నే నాన్న. మరి నిన్ను చూడడానికి వచ్చి వీడి తలుపులు వేసుకుని మాట్లాడతాడేమిటి? అర్జెంట్ అంటే బాత్రూమ్ చూపించి వస్తున్నా. ఇంకా నయం కళ్ళు ఆరుకుంటూ బెడ్రూమ్ చూపించావు కాదు, పళ్ళు రాలగొట్టేది. పదా చాలా థ్యాంక్స్ అండి శివన్ గారు బాత్రూమ్ చూపించినందుకు. కానీ బాత్రూమే దరిద్రంగా ఉంది. క్లీన్ చేయించుకోండి. వస్తానే అన్ను. ఆగవే జున్ను. ఏమిటి బన్ను? నీ పేరేంటి పిన్ను? దివ్య భారతి. ఆహా, ఆ, మీ నాన్నగారి పేరేంటో? అమితాబ్ బచ్చన్. మీ అమ్మగారి పేరు జయబాతురా? అరే భలే గెస్ట్ చేశారే. ఐసి అన్నట్టు నువ్వేం చదువుతున్నావు? కేజీన్నర. అదేంటి తూకాల్లాగా? ఎల్కేజీ యూకేజీ అని కొత్త రకం 1.5 kg. ఐసి ఎక్స్క్యూజ్ మీ. అషూర్. ఆ ఫోన్. అగో వస్తానే అను. వస్తాను శివం. హలో, ఎవరు? నేనే సౌభాగ్యమని. సౌభాగ్యం గారా? మీరు వస్తానని రాలేదే. మీకోసం ఎదురు చూసాం. ఎదురు చూసారా? ఎక్కడమ్మా? ఎయిర్పోర్ట్ లోనా షిప్ యార్డ్ లోనా? చూడు తల్లి, పరిహాసానికి కూడా ఒక హద్దు ఉంది. మీ పినమావ గారి పీనుగును గుర్తుపట్టడానికి మీరు పోలీసులతో వెళ్ళి అర్రే మీరు వచ్చారా ఎప్పుడు అని నన్ను అడుగుతారా? పినమామ గారి పీనుగా, పైగా పోలీసులా? ఎవరలా కూర్చుంది? మా పినమామ గారు పోయి 10 ఏళ్ళయిందండి. మీరు పొరపాటున వేరే ఇంటికి వెళ్ళుంటారు. చాలా ఊరుకోమమ్మా, పైగా ఇదొకటా అన్నట్టు మా వాడు. మావయ్య ఏంటయ్యా? ఏమనుకోపోతే ఒకసారి కాలెత్తావా? ఏదో బూతు మాటలు నువ్వును. ఇప్పుడు నేనేమన్నానని? అర్రే మిమ్మల్ని కదమ్మా, ఇక్కడ నా పక్కన కళ్ళార్పుడు తాసుడు గాడు ఒకడు ఉన్నాలే. చెప్పమ్మా. మీ అబ్బాయి మోహను ఇదిగో వచ్చాడండి. మాట్లాడతారా? అమ్మాయి మీ తమ్ముడు అక్కడే ఉన్నట్టే, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంట. బాబు మోహన్ నీ గురించి కంగారు పడుతున్నారు. మాట్లాడు. హలో డాడీ. సిగ్గు లేకపోతే సరి, పిల్లని చూసినారంటే అక్కడే తీసుకొచ్చి కూర్చుంటావా? పరువు మర్యాదని చవట, చేతగాని దత్తమ్మ, పనికిరాని వాజమ్మ. నువ్వేనా? హలో హలో హలో. చాలా మంచి ఫ్యామిలీ డాడీ. అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది. ఏంటి నా ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండమంటావా? అలాగే అన్ని విషయాలు మాట్లాడే రమ్మంటావా? ఓకే ఉంటా డాడీ. ఫోన్ మంచి పట్టులో కట్టయింది. ఫోన్లేనన్నా
తమ్ముడు క్షేమంగా ఉన్నాడు అంతే చాలు. మీరు స్నానానికి రండి. అవును మావయ్య, ఒకసారి కాలెత్తండి. మళ్ళీ అదో తప్పుడు కుతా. అదే మీరు పదండి. మీ సంగతి నాకు తెలుసండి. నువ్వు పద. ఆ. నువ్వు నీళ్ళు పెట్టమ్మాయి. పాపా, ఏంటబ్బాయ్? నీకు పెళ్ళయిందా? అప్పుడే పెళ్ళేంటబ్బా? సారీ, నువ్వు ఇంకా స్వీట్ 16 కదా. హలో, నవ్వంటెన్ యు కమ్ ఐ వి టాక్ టాక్. ఓకే ఓకే. అప్ అండ్ డౌన్ ఆటో ఫేర్ ఫర్ ట్రిప్ 40 రూపీస్. యు గివ్ ఐ కమ్. జంపు ఐగో. ఒరే బావా బావా, నీ బాబు కంటపడకుండా తప్పించుకున్నావుగా, ఇక ఆ చీరపిన్న మొహన పడి, లేకపోతే నీ బాబు నన్ను ఎక్కడుగుతాడు. కుదరదు. ఇది అంతం కాదు, ఆరంభం. నీ ఫ్రెండ్ తిరిగి వచ్చేదాకా ఇలా ఆడవేషంలోనే తిరుగుతానంటావా? అవును, ఈ వేషంలో వెళ్ళి వాడు బుద్ధి వచ్చేలా చెప్పి అప్పుడు ఈ వేషం తీస్తా. ఇదే నా మంగమ్మ చూద్దాం. సరిగ్గా ఆలోచించుకో. ఎందుకో నా ఎడం కన్ను అదురుతోంది. నీకు కొత్త అరచి. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇందు, ఇక్కడున్నావా? ఇవాళ ఒక తమాషా జరిగింది తెలుసా? ఇక్కడ ఉత్తరం రాసి పెట్టి వెళ్ళానా, తీరా బస్ ఎక్కి చూసుకుంటే నా పర్సు లేదు. అంతే, ఇలా వచ్చేసాను. అరే, పర్సు నా జేబులోనే ఉందే, ఇందాక లేదే, ఇప్పుడు ఎలా వచ్చిందబ్బా? అవును, ఏంటి అలా ఉన్నావు? కోపమా? మీరు చెప్పకుండా, నేను లేకుండా చూసి ఉత్తరం రాసి పెట్టి వెళ్ళడానికి గల కారణములను 10 పంక్తులకు మించకుండా వ్రాయము. ఇదేంటి ఆవు మీద వ్యాసం రాయమన్నట్టు? డైరెక్ట్ గా అడగొచ్చుగా. ఓహో, నేను ఉత్తరం రాసి వెళ్ళానా? ఇందు, నువ్వంటే నాకు ప్రాణమని, నేనెప్పుడూ నేను మోసం చేయనని నమ్ముతావు కదూ? చెప్పు. ఇదిగో, చెప్పకపోతే మేడకి దూకేస్తా. మీ నాటకాలు చాలు, అసలు విషయం చెప్పండి. చెప్పకుండా ఎందుకు వెళ్ళినట్టు, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? నీకు దూరంగా వెళ్ళగలనా అని చిన్న ట్రైల్ వేశా. ఘోరంగా ఫెయిల్ అయింది. గోడ కొట్టిన బంతిలాగా రివ్వుని అనక్కొచ్చి ఇదిగో ఇలా. అయ్యో అబ్బా, వదలండి. కాబోయే శ్రీవారి కథను కాస్త చనివిస్తే మరి ఆడినాడ పాడింది పాట అయిపోయింది. ఆట సంగతి సరే గాని పాడితే మాత్రం ఖచ్చితంగా పాటే అవుతుంది. వేసుకు. అప్పులికి చుప్పులికి పప్పులికి. అన్నయ్య, అడు చూడు, ఆడెవడో సైకిల్ మీద పాములో వచ్చేస్తున్నాడు. వెంకటరత్నం గారు ఉద్యోగం చేసేసాడర్రా. ఇటళ్లలో కళ్ళు కనపట్టలేదుర్రా. బ్రేక్ అయ్యి ఎర్రవిడు ఇక్కడగా పడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? నేనెక్కడే పోతున్నా, నేను ఇక్కడే ఉన్నాను కదా. శేషతల్ప శైలాగా మరి అయ్యబాబా అదిగో నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశారా? ఎడ్రా బండితే ఏమయ్యా, కొంచెమైనా బుద్ధుందా? కారు కట్టంగా సైకిల్ తొక్కొస్తున్నావు. తాగున్నావా? తాగుంటాం, మనకి మామూలే కదా. 24 hours తాగి ఉంటాను. నీ పేరు నాగరాజు, కండక్టర్ ఉద్యోగం చేస్తున్నావు కదా? ఇంకెక్కడ ఉద్యోగం గురు? వెంకటరత్నం గారు తీసాడు కదా, రోజు కోట కొట్టేవాడు గురు. ఇప్పుడు ఫుల్ కొట్టేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ బాస్, ఫుల్ ఉంటే ఇస్తా. ఒక బాటలే కర్మ, ఫుల్ గా మందు పోయిస్తా. కారెక్కు. థ్యాంక్స్ గురు. గురు, మరి నా సైకిల్ మాట ఏంటి? సైకిల్ సంగతి మేము ఏర్పాటు చేస్తాం, నువ్వు ఎక్కవయ్యా బాబు. టైర్లు వంకర పనే కదా. వంకర్లన్నీ తీసి నీ సైకిల్ నీకు అప్పచెప్పే బాధ్యత మాది. ఎక్కువ ఓకే, మరి గాలి కొట్టేసేవారు ఇస్తావయ్యా బాబు. ఓకే. ఎక్కువ డోర్దే. ఓకే, మనం చెప్పినట్టు మరి గాలి. ఓకే, గాలి కొట్టిస్తాను. ఇస్తాను, కూర్చో. ఓకే, రైట్ 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 రైట్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, కళ్ళు తెరవచ్చా? ఏంటి చంద్రి, అలా కళ్ళు మూసుకుని నిల్చున్నావేమిటి? చూస్తే బాగుండదని. మేనర్స్ గల సర్వెంట్ మెయిడ్. ఐ లైక్ హర్. నా ఉద్దేశం అది కాదు, నీ మీద ఒట్టు. నిజంగా నేను చెప్పేది నువ్వు. మీ నాన్నగారు వచ్చారండి, అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. మీ నాన్నగారు వచ్చారంట. వచ్చింది మా నాన్న కాదు, మీ నాన్న. అమ్మ పిలిచింది మిమ్మల్ని. త్వరగా రండి బాబు. చచ్చా, ఇప్పుడు ఎలా? ఏమిటండి అంత కంగారు పడిపోతున్నారు? వచ్చింది మీ నాన్నగారేగా. కాదు, నా పాలిటి మొగుడు. ఏమిటి? అవునవును,
మా ఫాదరే, కానీ ఆయన కనిపించకూడదు. పొరపాటుని కనిపించాననుకో నన్ను చంపుకు తింటాడు. అంచేత నేను వెళ్ళిపోయానని చెప్పు. అబ్బా ఉండండి, ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నందుకు కేకలేస్తారనేగా మీ భయం. మీరేం భయపడక్కర్లేదు, నేను మా అమ్మ సర్ది చెప్తాం. సర్ది చెబితే సర్దుకుపోయే విషయం కాదు బాబోయ్. అబ్బా. నా మాట విని నన్ను వెళ్ళనివ్వు. అబ్బా అయినా ఇంక పిరికితనం పనికిరాదండి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదండి. చూడండి, ఎంతైనా మీ కన్న తండ్రిగా తప్పు కదా. పదండి. మా కన్న తండ్రిగా. పోనీ ఒక పని చెయ్యి, ఏంటి? లోపలికి వెళ్ళి గ్లాసులు మంచిలు తీసుకురా, తాగేసి ప్రొసీడ్ అయిపోదాం. అయ్యో నా చిల్లిపి. అమ్మో. అమ్మో. ఆ? వెల్ డన్ బ్రదర్, వెల్ డన్. తుపాకీ గుండులా దూసిపోతున్నావు, ఏమిటి సంగతి? చాలా అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తా. ఆగో, ఎన్ని అర్జెంటు పనులున్నా కన్న తండ్రిని పలకరించడం మర్యాద కదా. మీరుండండి సార్. అది నేను నువ్వు అంటూ నీళ్లు నవలకు బ్రదర్. పెద్ద ఆయన ఒకసారి హలో అంటే ఓ పని అయిపోతుంది కదా. కమాన్ బ్రదర్, కమాన్. వేర్ ఇస్ మై సన్? ఎక్కడ వాడు? త్వరగా రమ్మనండి. ఈరగా తీస్తా. వాణ్ణి మా అన్నయ్య తీసుకొస్తాడు. ముందు మా అక్కయ్య వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఏంటి అక్క ఇస్తుంది? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అన్నావు. ఏమన్నా మెంటల్ కేసా? దాదాపు అంతే. ఈ మధ్యనే అలా తయారైంది. రాత్రి టీవీలో భక్త శబరి సినిమా చూసింది, ఈ రోజంతా ఆ టైప్ లోనే ప్రవర్తిస్తుంది. అయ్యి బాబోయ్, మెంటల్ కేసు నేను బాబోయ్. చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నా తండ్రి ఊడి పడ్డావా రామచంద్ర. రామచంద్ర ఏంటి? నా పేరు నాగరా. ఇప్పటికైనా కరుణించావా తండ్రి? నీ పాద పద్మములు కడిగి ఆ పవిత్ర జలమును నా శిరస్సును చల్లుకునేదాన్ని. ఇచ్చే ఏంటి ఇచ్చేది? కాళ్ళు ఇంకా నయ్యో కడిగిచ్చేస్తుంది. భోజనం కూడా తినా? సగం తిని పెడుతుందా ఏంటి? అంతే. అయ్యి బాబాయ్, నా వల్ల కాదు బాబాయ్. తొందరపడకు రామచంద్ర, నా ముచ్చట తీరని నీ పాదములు తనివి తీరా ఏంటి కడుక్కోనియ్యవయ్యా. కడుక్కునేది? ఏమైనా కంచాలు అంటారు పరాపరా కడగడానికి? పాదాలు. అక్కాయ్, ఈయన ఎవరనుకున్నావు? సన్యాసరావు గారు, నీకు కాబోయే వియంకుడు. ఈయన కోపం వస్తే ఎర్రగా తీస్తా. అలాగా, క్షమించాలి రామచంద్ర. క్షమించారులే. నువ్వు వెళ్ళి ఈయనకి పలహారం తీసుకురా. అయ్యో వచ్చే పోయాను. మామూలుగానే తీసుకురమ్మా. డోంట్ వరీ బ్రదర్, కమాన్ కమాన్ ఐసే. వాడే నీ కొడుకు, తిట్లు మొదలెట్టు. ఎత్తునైనా సన్యాసరావు అంటే అనవసరంగా దొరికిపోయావే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏరా, తండ్రి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నావా? చచ్చాడు అనుకున్నావా? ఏదో పెళ్లి చూపులు చూసి వస్తాను నాన్న అంటే వెళ్ళి రారా అన్నారు. వచ్చి కరెక్ట్ చేస్తావా? మన వంశ గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? వీడెవడా సాగతిస్తున్నాడు? ఏరగా తీస్తాండరే. ఏంటి టెస్ట్ చేస్తున్నాడా? సమయం చూసి కాళ్ళు పెట్టేసుకుంటే బతికిపోతా. క్షమించండి నాన్న, జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. కానీ ఇలా ఎందుకు జరిగిందో మీకు తర్వాత చెప్తాను. ఏంటా నువ్వు చెప్పేది? నేనే నీకు చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందంటండి బాబు. నాన్న, మీ అమ్మ నీ మీద బెంగ పెట్టుకుని నిద్రాహారాలు మాని మంచం ఎక్కింది బాబు. మళ్ళీ కొట్టేవండి. వాడికి మదర్ లేదు. సరే, మదర్ సంగతి మర్చిపో. చేసిన నిర్వాహకం చాలు, వెంటనే బయలుదేరు. అలాగే నాన్న, వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటా. అలాగే వెళ్ళు. మీ నాన్నగారా? నమస్కారం మావయ్య. నమస్కారం అమ్మా. మీ అబ్బాయిని చాలా కట్టుదిట్టగా పెంచినట్టున్నారు. మీరు వచ్చారని ఎంత కంగారు పడ్డారు తెలుసా? కంగారాడు మొహమా, అంత నాటకం. నాటకమా? ఆ సంగతి తీరుబడిగా తర్వాత చెప్తాను. డాడీ, మీరు పదండి, స్నానం చేసి రిలాక్స్ అవుతారు గాని. అవునవును, మంచిది. తర్వాత అది కాదురా, ఆ నాగరాజును సన్యాసరావుగా పట్టుకొస్తే ఆ మోహన్ నిజ మోహన్ అవుతే ఎవరు నువ్వు నా తండ్రికో అని నిలదీయాలిగా. అదే ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచించడానికి టైం లేదు. ఆ మోహన్ నిజ మోహన్ కాదు, నువ్వు. అక్కయ్యకి అసలు విషయం చెప్పేసి వాడిని బయటికి ఎట్టేద్దాం పదా. ఆగు, ప్రతి కథకి ఒక క్లైమాక్స్ ఉంటుంది. ప్రతి వెధవకి బుద్ధి చెప్పడానికి ఒక టైం ఉంటుంది. వెయిట్ అండ్ సీ ద డ్రామా. అర్థమైందా? కాలే, అదే ఆలోచిస్తున్నా. ఆగా, పాత సినిమాల్లో పద్మినిలాగా ఉన్నావు.
కొత్త సినిమాలో నగ్మాలలేనా? ఏ ఊరు మంది? మస్కట్టు. మస్కట్. ఏ జిల్లా? పెట్రోల్ పుట్టిందే ఆ జిల్లా. అయినా నీకు దేనికి బావా? అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నావు కదా, చోటు కావాలేమోనని. అంటే ఉంచుకుందామని. చేటైపులో ఉంచుకుంటా. నా నెంబర్ ఎంత? సొంతింట్లో ఉంచుకుంటావా, అత్తింట్లో ఉంచుకుంటావా, నెత్తి మీద గంగలో ఉంచుకుంటావా, ఇంకే విధంగా నేను ఉంచుకుంటావా? మాట్లాడవేరా. నోరు పడిపోయిందా? ఉంచుకుంటాడంట, ఉంచుకుంటాడు. ఇప్పుడే ఇలా అయిపోయాడు, రేపు పొద్దున ఉంచుకుంటా వేస్ట్. ఆపో, ఈడాపో. ఈ ఎవరు వచ్చినా ఆపలేడు. ఏరా చెట్టు, ఇక్కడ కూర్చున్నావేంటి? ఏం చేస్తున్నావు? ఏం లేదక్కయ్య, ఊరికినే రాజా వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. రాజా ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు, పాప ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అవును, సన్యాసరావు గారు ఏం చేస్తున్నారు? పూజ పూర్తి అనుకుంటాను. నువ్వు వెళ్ళి ఆయన తొందరగా భోజనం పంపించు. ఆయనకి ఏం కావాలో నేను చూసుకుంటా. జాగ్రత్త, దగ్గర నుండి చూసుకో. కూర్చుని చూసుకుంటాను. అమ్మో, మోహన్ వాళ్ళ ఫాదరు ఇంత గొప్ప భక్తుడా? పూజలో ఉన్నప్పుడే వెళ్లి కాళ్ళ మీద పడి మొత్తం చెప్పేసుకుంటే దేవుడు ముఖం చూసి క్షమించేస్తాడు. పూజ పూర్తయిందా? ఏం పూర్తి అవటమా? క్వార్టర్ బాటిల్ పెడితే సరిపోతే ఇంకో ఫుల్ బాటిల్ తీసుకురాబో. ఫుల్ లేదా ఆఫ్ లేదు? ఊరుకో. హాఫ్ లేదు, ఫుల్ లేదా? నాకు తిక్కరేగిందంటే అసలు మర్యాద తీసేస్తాను, నన్ను తెచ్చుకోమంట. చెప్పు. నువ్వు ఈ పొజిషన్ లో బయటికి వెళ్ళావంటే నాటకం మొత్తం బయట పడుతుంది. నేను నా బ్రదర్ అడుక్కు తినాలి. నువ్వు ఇక్కడే ఉండు. అయితే తీసురా ఫుల్ బాటిల్. తప్పుతుందా? తీసురా, తీసురా. మందులో ఉంటే మనం మా ఓనర్ లెక్క చేయలేదు. ఎవరికి భోజనం? మీ నాన్నగారికండి, గదిలో పెట్టరమన్నారు. అలాగా, నేను వడ్డిస్తాగా, నువ్వు వెళ్ళు. ఏమిటి? నాన్నగారికి భోజనం నేను ఇస్తా, ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళు. ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. తప్పు. అమ్మో, మాట్లాడమే ఇప్పుడు కుదరదు. నాన్నగారు పూజలో ఉన్నారు. ఇదిగో లోపల ఉంది మా నాన్న. నువ్వు స్టోరీలు చెప్పుకో. ఆయన పూజలో ఉన్నప్పుడు ఏవడిగినా ఇస్తారు, ఏం చెప్పినా చేస్తారు. తప్పుకో. జస్ట్ 1 మినిట్, నీతో సంగతి చెప్పాలి. నాన్నగారు డిస్టర్బెన్స్. అలా వెళ్దాం, పదండి పదండి చెప్తాను. ఏంటి నీ గోల? వదులు. ప్లీజ్ సార్, నేను చెప్తాను కదా. ఏంటి త్వరగా చెప్పు, మీరు చదవరిపోతుంది. మరి మీరు మా అన్నయ్య ఇచ్చేదాకా రూమ్ లోకి వెళ్ళొద్దు ప్లీజ్. మా నాన్నని కలవద్దని చెప్పడానికి నువ్వెవరు, మీ అన్న ఎవరు? తప్పుకో. ఏమండి, ఏమండి, నా మాట వినండి. మీకు దండం పెడతా, మీకు కాళ్ళు పెట్టుకుంటా. ఏమండి, వెళ్ళొద్దండి. ఏమండి, లోపలికి వెళ్ళొద్దు. ఏమండి, ఏమండి, అయ్యో అయ్యో. ఏమండి, నన్ను క్షమించండి. అంత బానే చేశాడు. నన్ను వదిలేయండి. గదిలో మా నాన్న లేడు. లేడా? ఎక్కడికి లేడు? అమ్మో, ఏ చంద్రి, ఏంటి ఏమైంది? మీ నాన్నగారు నా చేయి పట్టుకుని టికెట్ తీసుకోమన్నారు బాబు. ఏమిటి నాన్న, మీ నాన్న ఇలా పడిపోయాడు? అప్పుడప్పుడు పడిపోతుంటారులేండి. ఉన్నాడా పోయాడా? నేనెక్కడ పోతాండ్రా? నేను ఎందుకు పోతాండ్రా? అసలు ఎందుకు పోతాండ్రా? నేను నెమ్మది బాబు. అబ్బా, ఏంటి తెగిందా? అద్దంలో దర్శనం ఇస్తున్నావంటే అంతరాత్మ అయి ఉంటావు. ఏంటి ఇలా వచ్చావు? షేవ్ చేసుకుంటావా? షేవ్ చేసుకోవడానికి కాదు, నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను. అజాగ్రత్త వాళ్ళు ఇప్పుడు గెడ్డం తెగింది, రేపు తలే తెగిపోవచ్చు. జాగ్రత్త. డొంక తిరుగుడు కబుర్లొద్దు, పాయింట్కి రా. ఆ వచ్చింది నిజంగా సన్యాసిరావే అని నమ్ముతున్నావా? అయ్యుండొచ్చు. ఆ వచ్చింది నిజంగా సన్యాసిరావే అయితే నిన్ను చూడగానే నువ్వు మా అబ్బాయి కావు, ఎవరు నువ్వు అంటూ మెడబెట్టి బయటికి గంటేవాడు. అంటే ఆ వచ్చింది నిజంగా సన్యాసిరావు కాదు, నీలాగా వాడు డూపు. కరెక్ట్, నాకు తట్టనే లేదే. మట్టి బుర్ర. థ్యాంక్ యూ అంతరాత్మ, ఇట్స్ ఓకే. ఒరే దొంగ సన్యాసిరావు, కుడియటమైతే పొరపాటు లేదోయ్. గుడ్ మార్నింగ్ డాడ్.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. డాడీ రాత్రి ఏంటి వాష్ బేసిన్ లో తలకాయ పెట్టి పడుకున్నారంట? అది ఆ. మామూలుగా బెడ్ మీద పడుకుంటే నార్మల్ గా ఉంటుంది కదా, ఓహో. అందుకని వాష్ బేసిన్ లో తలబెట్టి పడుకుంటే అబ్నార్మల్ గా ఉంటుందని అలా చేశా. ఏంటి రాత్రి ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. డాడీ ఆ. మీ పేరేంటి డాడీ? ఆ నాగరాజు గారు ఫుల్ మందు కేసు. ఎప్పుడైనా పొరపాటున మన ఇద్దరం లేనప్పుడు మందు కొట్టి నిజం బయట పెడితే మన నాటకం మొత్తం బట్టబయలవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఉస్కో శాంతి. మోహన్ గారు ఉన్నారా? ఇంతకీ నువ్వెవరు? మీ ఇద్దరిని చూస్తుంటే నా సొంత అన్నయ్య ఎలా ఉన్నారు? నా కడుపులో ఉన్నవన్నీ చెప్పుకోలేను. కడుపులో ఉన్నవన్నీనా? అమ్మో చాలా సంగతులు ఉంటున్నాయే. పర్వాలేదు చెప్పమ్మా, మోహన్ నీకేమవుతాడు? తాళి కడితే మొగుడై ఉండేవాడు. ఈ కడుపులో చిట్టికి తండ్రి అయ్యేవాడు. నన్ను మోసం చేసిన మగ మహారాజు. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఒకరోజు కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు. రిజల్ట్స్ ఇది. హీరో మిస్సింగ్, మేడం క్యారింగ్ అండ్ వీపింగ్. వాట్ వండర్ఫుల్ బ్రెయిన్. ఎక్స్క్యూజ్ మీ, బాత్రూమ్ ఎక్కడుంది? కడుపులో కుయ్యావు. పుల్లి మోహన్ గారు ఆడుకుంటున్నాడు. చిపో అన్నయ్య. పద సిస్టర్, పదమ్మా పద. అరే మోహన్, కరెక్ట్ టైంలో దొరికావురా. ఆ రాజాగాడికి నీ మీద డౌట్ గా ఉంది. నీ నాటకం బయట పెట్టించడానికి నా చేత నీ ఫాదర్ వేషం వేయించాడు. ఓహో, అంటే పెద్ద నాటకం ఆడుతున్నారన్నమాట. ఆ, సరే, ఇక నుంచి నువ్వు నా మనిషివి. నా ఫాదర్ గా నటిస్తూ నాకు సపోర్ట్ చేయాలి. ఓకేనా? ఓకే గాని బాబు, నైట్ అవగానే నాకు మందు డబ్బులు ఇవ్వాలి. సరే. ఎంత మాయగా రమణయ్యమ్మ. ఆగండి. మీ తండ్రి కొడుకులు ఇద్దరికిద్దరు పచ్చి మోసగాళ్ళు. మీ బతుకులు బజార్న పడే టైం వచ్చింది. కొంతమందిని కొన్ని రోజులు మాత్రమే మోసం చేయగలరు, కానీ అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయడం మీ తరం కాదు. ఏమిటి మమ్మీ, ఏమైంది? నువ్వు మనసిచ్చిన వాడు ఎంత నయవంచకుడో రుజువు చేద్దామని. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటా కోతలు? కోతలు కావు, పరమ సత్యాలు. ఇందు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న మిస్టర్ మోహన్ ఒక ఆడదాన్ని మోసం చేశాడు. అంత తల్లి కాబోతోంది. ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఎరగదీస్తా. అసలు మా మోహన్ అంటే ఏమనుకున్నారు? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతాదేవిని కూడా అంత దూరం నుంచి చూస్తాడు. రే చిట్టి, వెళ్ళి తీసురా. ఏమండి, ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని చూసి? ఎలా చిక్కిపోయారేంటండి? నోర్మోయ్, ఎరగదీస్తా. ఈయనెవరండి? నేనెవరా? సాక్షాత్తు వీడు నా కొడుకు అపర శ్రీరామచంద్రుడు. మావయ్య. ఎవరు నువ్వు? ఏంటి నాటకం? నాటకం కాదండి, నిజం. మా బన్నే వాళ్ళము. అంతే తల్లిని కాబోతున్నాను. నన్ను అన్యాయం చేయకండి ప్లీజ్. ఇప్పటికైనా నమ్మండి, క్లాస్ రూమ్ లో ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మకాం మార్చి మొహం తప్పించి ఇక్కడ చేరాడు. ఆపండి. అంత అబద్ధం. ఇది ఎవరితో నాకు తెలియదు. ఏమండి? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఇరగదీస్తా, వ్యవహారం చేయిస్తా. చిచి, ఇంత మోసమా? ఇదిగో చెప్తున్నాను, రేపు ఉదయం కల్లా నాకు నిజం తెలియాలి. జాగ్రత్త. ఏయ్, ఎవరు నువ్వు? మర్యాదగా చెప్పు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీసులు ఏం చేస్తారండి? మనలో మనం తెలుసుకోవాలి కదా. ఇరగదీస్తా. విరగదీస్తావు. మా అక్కయ్య చెప్పింది అర్థమైందికా? నిజం బయట పెడితే ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే. ఏమిటి మావయ్య, ఏమిటి గొడవ? అమ్మ నా స్టెఫీ, నువ్వు ఇక్కడున్నావా? ఈవిడెవరు? ఈవిడా నీకు అనవసరం, నువ్వు పైకెళ్ళు. ఏమిటి? నీతో కొంచెం మాట్లాడాలి. గదిలోకి వస్తావా? నేను అదే అనుకుంటున్నా. పదా రాడాలి. పదడియా. హలో. గుర్తుపట్టావా? మోహన్ ని. నువ్వా? యా, సేమ్ క్యాండిడేట్, నో డిఫరెన్స్, జస్ట్ గెటప్. ఎలా ఉంది? నీకు అసలు బుద్ధుందా? ఇలా వేషం వేసుకొచ్చి నాకు ఇందుకి గొడవలు పెడతావా? నువ్వు మాత్రం చేసిందేంటి? పెళ్లి చూపులు చూసి వచ్చి కొంచెం సాయం చేయవా అంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతావా? నీ వల్ల డబ్బులు పోగొడుతున్నాను, బట్టలు పోగొడుతున్నాను, శీలం పోగొడుతున్నాను. చిచ్చి, నీ వల్ల సేవలు కూడా మోసారు.
సర్లేవయ్యా, అయిందేదో అయింది. హిందూతో నా పెళ్ళయ్యేదాకా ఈ నాటకం కొంచెం కంటిన్యూ చేయొచ్చుగా. నాకోకే. ఆ రోజు నేను ఇక్కడికి ఎందుకు పంపించాను? నా స్టెఫీని నేను కావడం కోసం, అవునా? అవును. ఆ స్టెఫీ ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇక్కడ ఎవరా అమ్మాయి? నా మనసు దోచుకున్న ఆ స్టెఫీ ఎవరో కాదు, నువ్వు ట్రాక్ చేసావే ఇంటి చెల్లెలు బిందు. అంటే అక్క నేను చెల్లెలు నువ్వు ప్రేమించేస్తున్నావు అన్నమాట. అంతే కదా. మనిద్దరం కలిసి ఈ లవ్ గేమ్ ని నడిపించాలి, విజయం సాధించాలి. ఓకే ఓకే. పద. పద. నాటకాలు వేషాలు వేసేవాళ్ళని ఇంట్లోకి ఎలా రానిచ్చారమ్మా? నాటకాలేమిటి వేషాలేమిటి? ఎవరి గురించే నువ్వు అనేది? అంటే ఇంకా మీకు తెలీదా? ఆ కడుపుతో ఉన్న ఆడ మనిషి నిజంగా ఆడ మనిషి కాదు, మగవాడు. నిజంగానా? నీకెలా తెలుసు? వాళ్ళు గదిలో మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. మీ కాబోయే అల్లుడు గారు ఆడవేషంలో వచ్చిన ఆయన ఇద్దరు మంచి స్నేహితులంట. అలాగా? పాపం, అదంతా నిజమే అనుకుని ఇందు ఒకటే ఏడుపు. అందుకే ముందు అమ్మాయి గారితో చెప్పి అబ్బాయి గారిని కలుసుకోమని పార్క్ పంపించా. ఈ పాటికి అబ్బాయి గారు జరిగిందంటే చెప్పుంటారు. ఏంటో నాకంతా అయోమయంగాను గందరగోళంగానూ ఉంది. అడ్డడ్డడ్డడ్డడ్డి పెళ్లి చూపులు చూసిరారా అంటాం నా తప్పైపోయిందండి. అక్కడేమో నిన్నే వెళ్ళిపోయారండి అంటే నా సౌభాగ్యం. ఇక్కడ చూస్తే పొడ రాలేదు. మరి అక్కడ లేక ఎక్కడికి రాక ఎక్కడికి వెళ్ళినట్టబ్బా? మాంగారు, ఏంటి అల్లుడు గారు? మీరేం వర్రీ పడకండి. ఒక 5 రూపాయలు కొట్టండి, చిలకన ప్రశ్న అడుగుతా. ఇంతటి దానికి 5 రూపాయలు ఇచ్చి చిలకన అడగక్కర్లా. నీ మొఖం చూస్తే చాలు. కలుదరా అసలు నా వెనక ఎవడో ఉండి నాటకం ఆడుతున్నాడని డౌట్ గా ఉంది. మీ వెనకాల బల్ల ఉంది, అటు చూడండి. అయ్యా నమస్కారం. రండి 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 జగన్నాథ్ గారు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు, ఏంటి మామగారు? మన ఇంట్లో ఏమైనా కత్తి గాని గుణపం గాని లేక గొడ్డలి గాని ఇలాంటి ఇనప సామాన్లు ఏమైనా ఉంటే పట్టుకొస్తారా? ఎందుకు మావయ్య? ఎందుకంటే పిచ్చి వెధవా, ది గ్రేట్ పెళ్లిళ్ళ భేరయ్య గారు వీరికి సన్మానం చేద్దామని. అలాగే. నువ్వు ఆగోయ్యా. అయ్యా సన్యాసరావు గారు, ఇందులో నా తప్పేమో చెప్పండి. సంబంధం చూడమన్నారు, చూశాను. మీ అబ్బాయిని అక్కడ పంపించారు. చూసిరావయ్యా అంటే ఆయన అక్కడే సెట్ అయిపోతే నా తప్పేమో చెప్పండి. అయ్యా ముందు అక్కడ ఫోన్ ఘాటుగా కొట్టండి, అక్కడ విషయాలు బయటపడతాయి. ఇది బాగానే ఉంది, ఫోన్ చేయండి. బాగానే ఉంటది. ఫోన్ ఊరికే రాదు. దాందే ఉంది, ఇది అడ్వాన్స్ గా ఉంచండి. ముందు ఫోన్ చేయండి సార్. మిగిలితే ఇవ్వక్కర్లేదు, తగిలితే నేనే ఇస్తాను. ఇది ఏదో బాగానే ఉన్నట్టుంది. పదా రండి సార్. హలో, నా పేరు సన్యాసిరావు. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ మోహన్. కాల్ హిమ్. వారితో మాట్లాడాలి. సన్యాసిరావు గారు వాళ్ళ అబ్బాయి మోహన్ ఇక్కడే ఉంటే నువ్వెవరో సన్యాసిరావు అంటూ ఫోన్ చేస్తావేమిటి? మళ్ళీ ఇలా ఫోన్ ఎప్పుడైనా చేశావంటే పోలీసులు పట్టిస్తాను. పెట్టే ఫోన్. జగన్నాథం గారు, మా మావికి అయింది, కంచు విగ్రహంలో నిలబడిపోయాడు. సన్యాసరావు ఏమైందండి? అబ్బాయితో మాట్లాడారా? ఇది కళ నిజమా? అల్లుడు ఆ. ఒకసారి గిల్లు. నొప్పి తెలిసిపోయింది. అయితే నిజమే. అవును, అసలు సన్యాసిరావు నేను ఇక్కడే ఉంటే సన్యాసిరావు వాడి కొడుకు మోహను అక్కడే ఉన్నారు అంటదేంటి? అదేమిటి, ఒకే మనిషి ఒకే సమయంలో 2 చోట్ల ఎలా ఉంటాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అలా జరగడానికి వీలేదే. జరిగిందంటున్నారే. ఓకే, జరిగితే జరగండొచ్చు, జరగకపోతే జరగకపోయి ఉండొచ్చు. కరెక్ట్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్, ఇందులో ఏదో మతలబు ఉంది. నేను డైరెక్ట్ గా వెళ్ళి తెలుసుకొస్తా. ఎవరండి లోపల? ఫోన్ చేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా? పెళ్లి చూపుడు గారి కుర్రాన్ని పంపిస్తే ఇక్కడే కట్టిపడేసుకుంటారా? అసలు నేను ఎవరనుకుంటున్నారు? నాతో పెట్టుకోకండి. మీ పరువు పీకి మీ బతుకు బజార్ను పడేస్తా. ఎవరు నువ్వు? కోసం మేకలాగా అలా అరుస్తావేంటి? ఎవర్రా నువ్వా? ఇంతకీ తమరు ఎవర్రా బాబు? ఆయన మా కాబోయే వియ్యంకుడు సన్యాసిరావు గారు. అయ్యా, వీడు సన్యాసిరావా? ఇదిగా ఒకసారి నా కంటి ముందుకు రావయ్యా, నీ సంగతి అంటే తెలిచేస్తాను. నిలబడి సరెండర్ అవడం మా ఇంట వంట లేదు. కుర్రోనే రాని వాడే చూసుకుంటాడు. చూసుకుంటాడు అద్దంలో వాడి మోహం. అసలు మోహన్ నన్ను చూడంగానే నో అని కావలించుకోకపోతే నా పేరు సన్యాసిరావే కాదు మిస్టర్. వాడు నా కొడుకు కాదు, వాడు నా కొడుకు. వాడు నన్నే సపోర్ట్ చేస్తాడు. కావాలంటే చూసుకో. అసలు ఎంతకీ ఏడివాడు?
వచ్చాడు నానా నానా కన్నా ఎక్కడే సెటిల్ అయిపోయావా? మేమంతా చచ్చామనుకున్నావుట్రా. ఏమిటా లుక్కు? ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ నెటి ప్లేస్ ఎక్కడ? ఎవరండి మీరా? కన్న తండ్రిని పట్టుకుని ఎవరు మీరు అని అడుగుతావా? పచ్చుడా నిన్ను. ఏంటి గొడవ? ఆపండి. అసలు ఇంతకీ తమరెవరు బాబు? వాటం చూస్తే తెలియటంలా ఏదో మెంటల్ కేసులో ఉన్నాడు. ఏం బాబు, లోకలా అవుట్ సైడ్? కరెక్ట్ కనిపెట్టావు బాబు. నాకు మెంటలే, నాది అవుట్ సైడే. ఇట్లాంటి సన్నాసిని కన్నా ఏ సన్నాసి తండ్రికైనా మెంటలే వస్తుంది. కరెక్ట్ గా చెప్పావు, మెంటలే వస్తాయి. రే నిన్ను చంపేస్తా. నిన్ను ఒక పని అయిపోయింది. ఎంత రాక్షసులాగా ఉన్నాడే. ఆడెవడో సన్యాసిరావు అంటమేంటి? కన్న కొడుకే నువ్వు తండ్రి కాదు అని ఈడంటమేంటి? అసలు ఈ సన్యాసిరావుకి కన్న కొడుక్కి లింక్ ఏంటి? అవ్వా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదే. హలో హలో, రే సన్నాసి, నేను రా నీ మావ సన్యాసిరావుని. హలో హలో హలో, రే రాంగ్ నెంబర్ అని పెట్టేకో. ఎవరే మాట్లాడితే? నేను రా నీ మావ సన్యాసిరావుని. ఓహో, నువ్వట్రా మావయ్య? నువ్వా? ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను రా. ఏమిటోరా, ఇక్కడ వీళ్ళందరూ కలిసి నన్ను పిచ్చోడి కింద కట్టేసి గదిలో పెట్టి తాళం పెట్టేశారు. అయ్యయ్యో, అలాగా? తిండి తిప్పలు కూడా లేవు. ప్రాణ భయంగా కూడా ఉందిరా. అర్జెంట్ గా వచ్చి కాపాడుకో. మావయ్య, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వచ్చేస్తున్నా. రా. ఆపు ఆపు ఆపు. ఏమండి, ఇదేనండి మా ఇల్లు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. బిందు బిందు బిందు, త్వరగా రండి. ఏమిటి చిట్టి, ఏమైంది? ఆ కంగారేమిటి? మోహన్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. త్వరగా వెళ్ళాలి, పదండి. అక్క, అర్జెంటుగా వెళ్ళి మోహన్ చూడాలి. ఎలాగే? సమయానికి అమ్మ కూడా లేదు. అబ్బా, ఇక్కడ మీరు మీటింగ్ ఏంటి, అక్కడ వెయిటింగ్. అదే 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 హాస్పిటల్లో. పదండి రండి రావే. రండి. ఎవడ్రాదే? బాబు, ఇవయ్యా, తొందరగా తీ. ఇవయ్యా. మందు బాట్లు లోపల పెట్టా. అలా తలుపు తీసే ఉందిగా, ఎందుకు కొడతావు? అవును, మందులో ఉన్నాం కదా, సరదాగా కొట్టాలనిపించింది. అవును మోహన్, నీకు యాక్సిడెంట్ అవ్వలేదా? నాకు యాక్సిడెంటా? ఎవరు చెప్పారు? రే, ఆ రాజాగారు ఏదో ప్లానింగ్స్ ఉంటాడు. మనకి అంబులెన్స్ కనిపించింది కదా. అవును, పద. హలో బ్రదర్స్, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారండి. నేను వస్తున్నాను, మళ్ళీ కమ్మి. ఇంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం ఊరికి కూర్చున్నారంటే వీళ్ళు ఏమనాలరా? చాతగాని దద్దమ్మ, పనికిరాని పెద్దమ్మ. లోకల్ చాలు, నోర్మైంది. బాబు, గవర్నమెంట్ హాస్పిటల్ ఎటు వెళ్ళాలి? బాగా ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద కళ్ళు మూసుకొని నిలబడండి. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటారు. జోకా? జాగ్రత్త చూడరా. అలాగే. మందు ఇస్తానే మోసం చేస్తారా నువ్వు? ఓకే ఓకేనా, చూస్తాను నీ సంగతి. రే, నీ సంగతి తెలుస్తాను రా. చిట్టి, పోలీస్ రా, జాగ్రత్త. వాళ్ళు దాచండి. ఏమిటా? ఏమిటండి, ఎందుకు ఆపారు? ఏమిటిది? కనపట్లే అంబులెన్స్. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి ఏమిటండి,
మా మామయ్య గారు సీరియస్ గా ఉంటే అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఏరా అన్నయ్య? ఏదో అనుమానంగా ఉందే. అప్పుడే అప్పుడే అవును సన్యాసిరాగడు ఎక్కడ ఉన్నాడు? లేకపోతే ఆఫర్ ఏంట్రా తీగిపోయిందిరా టోటల్ అయిపోయి కల్లార్పు కదా ఏంట్రా? కాళ్ళు పడిపోయారని కుక్కతో కబురు చేస్తా కాకిలా మారిపోయాడు కదా. కాలు పడిపోవడం కాదురా, మోహన్ గడు ఆసుపత్రిలో ఉన్నాడు. వాడిని వెంటనే వెళ్ళి చూడటం కోసమని ఈ బండి ఏర్పాటు చేసుకున్నా. తాగు వెరీ గుడ్. బండి గిరిందా? లాయరిల్లాయరిల్లాయరిల్లో ఏమిటి ఆ కంగారు? అసలు మీరంతా ఎవరు? మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం మావయ్య మాట్లాడవే? వాడేం చెప్తాడే బుల్బుల్? ఏమిటా పిచ్చి పిచ్చి పనులు? వదలండి. డ్రైవర్ వదులు. అయ్యో అయ్యో. ఒరే తమ్ముడు ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఉంది ఏ సౌక చెత్త ప్లాను. ఆ మోహన్కి కాకుండా మనకి కాకుండా వాళ్ళు పట్టుకుపోయారు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విషయం ఆ మోహన్కి చెప్తాం. వాళ్ళేనో రక్షిస్తారు. ఆ పుణ్యాన్ని కట్టుకుందాం. పద. ఏంటయ్యా అంబులెన్స్ అమ్మాయిలు తీసుకెళ్తున్నారా? నాకు అసలు లిఫ్ట్ ఇవ్వండి. ఎటువైపు? ఇటు ఇటు పాఠం తర్వాత ముందు సరిగ్గా లాగో. అలాగే అరే మావయ్య అమ్మగడు పాడ. నేను నమ్ముకుంటే కన్న కొడుకు దగ్గరికి కాదురా, డైరెక్ట్ గా కాటిగా తీసుకుపోయేట్టుగా ఉన్నాం. ఇది లాభం లేదు కానీ పద ఖాళీ చెబుదాం. లాగో వదిలిపెట్టకు. ఆగండి ఆగండి. ఇందాక అంబులెన్స్ లో కొట్టి పారిపోయింది మీరే కదా? అవును సార్. ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాం. మీరు మాతో రండి. మీకు దండం పెడతాం. రండి. ఇదేంటి ఈ బండి ఎప్పుడెక్కాను? ఈ కర్లేడు బాబాయ్ ఇటు వెళ్ళిపోతుంది. ఎందుకు రానాపా? డీజిల్ అయిపోయింది సార్. ఏం నాటకాలు ఆడుతున్నావా? లేదు సార్, నిజంగానే అయిపోయింది. 10 నిమిషాల్లో డీజిల్ తో తిరిగి రాకపోయావో నీ వ్యాన్ తగలెట్టేస్తాం. ఏమైందా? అదే అర్థం కావట్లేదురా. అయిపోయిందా? ఏంట్రా ఎత్తుకుతున్నావు? ఆ సినిమాల్లో అప్పుడప్పుడు పక్కన ఆపి ఒకటి పోస్తుంటారు కదా, అలా కనిపిస్తుందేమో చూస్తున్నా. చాలే జోక్ లేకు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, పీటీ ఉష్ లాగా పరిగెడతామే. హసీనా చెప్పలా కదా. చాలే జోకులు పద.
సార్ సార్ ఇక్కడ ఏమైనా పెట్రోల్ బంక్ ఉందా? పెట్రోల్ బంక్ సరేనయ్యా, ఇటేమైనా అంబులెన్స్ వెళ్ళిందా? వెళ్ళటం ఏంటండి, దాని డ్రైవర్ నేనే. డీజిల్ అయిపోయి అక్కడ ఆగిపోయింది. చెప్పవే మరి పదా. పదా. నా అంబులెన్స్ ఇక్కడే ఉండాలి సార్. ఏంటి రోజు భలే కామెడీ చేస్తున్నావు, కొడితే నీ బాబు నా అంబులెన్స్, ఏమండి నా అంబులెన్స్, బాబు నా అంబులెన్స్ బాబు. మళ్ళీ కామెడీ రా బాబు, చెప్పు. ఏంటి సౌండ్ వచ్చింది బాబు? ఒకసారి రా 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 పెదరా, ఇంకోటి పీకు. బాబు నువ్వు తప్పుకో. పెదరా నన్ను పీకు. బాగోదురే. పీకా. ఇంకోటి పీకు. పెదరా ఇక్కడ ఎలా ఉంది? పెదరా అది అంబులెన్స్ రా. మావయ్య ఏమైంది? ఏదో పుచ్చుకుందిరా మావయ్య అటు చూడు. ఆనంద్ కూడా కొట్టుకో. హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఆకి దొడ్లో నీళ్ళు రాని ట్యాప్ ఓపెన్ చేసినట్టుగా ఆ సౌండ్ ఏంట్రా? మనిషి అంత ధర్మం ఉండాలయా అని చెప్పాలి నన్నేనా? కాస్త కూడా కొట్టు. నాకంటే ముందు వచ్చి ముందు కొట్టేస్తున్నారే. ఫుల్లే చెప్పరు పడిపోతాను. ఎవడరా అని అడిగేది. ఆగండి, మీరెక్కడికయ్యా? అసలే పాత్రలు ఎక్కువ నేను వస్తుంటాను. చూస్తుంటే కనపడ్డాలా? మేము పోలీసులం. క్లైమాక్స్ లో తప్పకుండా రావాలిగా. అదే అదే, ఈ సినిమాలో అలా రావడానికి వీల్లేదు. వీలేదనడానికి మీరెవరండి? నేనెవరినా? ఈ సినిమాకి డైరెక్టర్ని. అదేమిటండి, ఆ రౌడీలు పట్టుకోవాలంటే పోలీసులు రావాలిగా. ఈ సినిమాలో అలా రావడానికి వీల్లేదయ్యా. దయచేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళండి అయ్యా. మీరు ఆపారేంటి? మీరు ఫైట్ కంటిన్యూ చేయండి. మరి మా సంగతి? మీరు మారిపోయారు కదా, వెళ్ళి హీరోలకు హెల్ప్ చేయండి. పదరా అన్నయ్య. హలో నమస్కారం అండి. ఇదండి మా లవ్ గేమ్. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, మా హీరోతో పాడుకుంటాం. అది సంగతి.